చేయాలంటే ఎక్కడ తెస్తాం ప్రసంగాలు కనుక పాత ప్రసంగాలు వేసేసుకుంటుంటాం. అది ఒక్కోసారి ఇబ్బందిగా తటస్థిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చేసిన ప్రసంగమే అక్కడ చేస్తే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి వస్తారు. అందులో ఈ దినాలు టేప్ రికార్డులో ఒకటి వచ్చిన తర్వాత ఇది టేప్ చేస్తారు. ఆ ప్రసంగం ఈ ప్రసంగం చేశాను. ప్రియ సహోదరుడు భక్సింగ్ గారు కూడా చెప్పిన ప్రసంగాన్ని చెప్పేవాడు. మరి ఎప్పటికప్పుడే కొత్తగా ఉండేటివి. కానీ మనకు కూడా అలాంటివి పెట్టుకోవాలంటే ఎలా కుదురుతుంది? నేను రేణిగుంట వెళ్ళినాను 3 రోజుల క్రితం. అక్కడ ప్రారంభించింది కూడా ఇదే వాక్యం. కనుక సుందరరావు గారు వచ్చినారు, ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చినారు. ఆ ప్రసంగమే అని ఓ బోధకుడు ఒకే ప్రసంగం చేశాడు. 3 రోజుల మీటింగ్. మొదటి రోజు ప్రసంగం చేశాడట, రెండవ రోజు ప్రసంగం మళ్ళీ అదే చేశాడు, మూడో రోజు ప్రసంగం అదే చేశాడు. అప్పుడు వాళ్ళకు కొంచెం కష్టం కలిగి ఇల్లు అడిగారు, ఏమనంటే ఏమయ్యా నీకు ఆ ప్రసంగానికంటే వేరే ప్రసంగం రాదా? అదే చేసినావు, మూడు రోజులు 3 పూటలు అదే ప్రసంగం చేసినావు అంటే అది వచ్చిందా మీకు అని అన్నా. 3 రోజులు 3 పూటలు 9 ప్రసంగాలు చేసినా మీకు వచ్చిందా? రాలేదనుకో, రానప్పుడు ఇంక కొత్త ప్రసంగం ఎందుకు నష్టం చేసుకోవడం, ఆ ప్రసంగమే చేస్తాను. మీకు వచ్చిందాక ఈసారి పిలిచినా కూడా అదే ప్రసంగం చేస్తాను. కనుక మనం చదువుతున్నాం, బోధన చేస్తున్నాం, బోధన వింటున్నాం, కానీ అది మన జీవితంలో అన్వయించడం లేదు, మన జీవితంలో వాడుకోవడం. ఎన్ని ప్రసంగాలు పాల్ సుధాకర్ గారు చాలా బాగా చెప్తాడు వాక్యం. ఆ బాబు చెప్తే నీకేం లాభం వచ్చింది? ఎన్నిసార్లు విన్నాం ఆయన ప్రసంగాలు? ఎన్నోసార్లు విన్నాం. దానివల్ల నీకు వచ్చిన ఫలితం ఏది? కనుకనే యాకోబు పత్రిక 1వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని? మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా విన్నదాని ప్రకారం చేసేవారుగా ఉండండి. కనుక దేవుని పిల్లలమైన మనం, మరి ముఖ్యంగా మన దేవుని సేవకులమైన మనం బహు జాగ్రత్తగా ప్రాముఖ్యమైన అంశాలు గట్టిగా పట్టుకునే వారంగా ఉంటాం. నాకు ఈ అంశం చాలా ఇష్టమైన అంశం. ఏమిటి ఏదంటే ఈ ప్రసంగ అంశం మనం చూస్తే 29వ వచనం, మన్నించండి 28వ వచనం. ఆయన ఇంటిలోకి వెళ్ళిన తర్వాత వారు ఏకాంతంగా ఉండగా ఆయన శిష్యులు మేము ఎందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఆయన అడిగి. ఇది అవసరమైన ప్రశ్న కదా. సేవ చేసేవారమైన మనం ఎందుకు చేయలేకపోతున్నాను అని, నేను అక్కడ ఎందుకు చేయలేకపోతున్నాను? ఆ ఊరు నుండి ఈ ఊరు, ఈ ఊరు నుండి ఆ ఊరు మారుస్తున్నారే, ఎందుకు నేను నిలవలేకపోతున్నాను అని తెలుసుకోవడం మంచిది కదా. తెలుసుకోకపోతే అక్కడ చేసిన తప్పే ఇక్కడ చేస్తాం, ఇక్కడ చేసిన తప్పే అక్కడ చేస్తాం. యేసుప్రభు చెప్పినట్టుగా యేసుప్రభు వచ్చే లోపుగా అన్ని ఊర్లు తిరిగి ఉన్నాం, అన్ని ఊర్లు చూసేసాం. కనుక మనల్ని మనం పరీక్షించుకొని ఏది నాలో లోపం, నేను ఏ విషయంలో శక్తిహీనుడై ఉన్నాను, ఏ విషయంలో నేను బలహీనుడై ఉన్నానని ఎరుగుట అవసరం. చాలామంది సేవకులు ఏంటంటే మనం సేవకులు ప్రార్థన రారు. ఈ ఏరియాలోనే కాదు, ఏ ఏరియాలోనే అంతే. పెద్ద పెద్ద సేవకులు లేకపోతే ఆయా విధమైనటువంటి విస్తారమైన పనులు ఉండే సేవకులు రారు. ఆ రోజే తుతికొట్టమో, ఆ రోజే ఏదో ఒక విధమైన కార్యక్రమం కలిగి ఉంటారు. ఏం కారణం అంటే ప్రార్థన కూటమే కదా, ఏముంది అక్కడ 3 పూటలు ప్రార్థన చేస్తారు కదా. మన అలవాటు సంఘస్థులు కూడా వచ్చేసింది. సంఘస్థులు కూడా బైబిల్ స్టడీకి అయితే వస్తారు, ఆదివారం నాడు ఫుల్ అయిపోతారు. ప్రార్థన కూడా నాడు రారు, విశ్వాసులే రారు చాలామంది. ఏ కారణం అంటే వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటారు. ఏమనండి ఈరోజు ఏం ప్రోగ్రాం, మీటింగ్ ఉంది కదా, ఆ మీటింగ్ ప్రార్థన కూటమేనా? నేను ప్రార్థన కూటం అంటే అశ్రద్ధ. గనుకనే సంఘస్థులు చాలామంది ప్రార్థన కూటాలకు రారు. వీళ్ళరా ప్రార్థన నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఇక్కడ వారు అడిగారు, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎందుకు అడగాల? ఇంట్లోకి వెళ్ళకముందే అడగకూడదా? ఏం కారణం అంటే పరువు పోయింది, అవమానం వచ్చింది, వారికి బయటికి రావడానికి వీళ్ళే, బహిరంగంలో నిలవడానికి వీళ్ళే. ఏమిటిదంటే యేసుప్రభు రూపాంతరపు కొండ మీదకి వెళ్ళాడు, 3 శిష్యులను తీసుకెళ్ళాడు, పేతురు, యోహాను, యాకోబులు. మిగతా 90 ఇక్కడ ఉన్నారు. ఈ 90 ఇక్కడ పెట్టుకొని ఆయన వెళ్ళాడు.
ఈ తొమ్మండుగురు దగ్గరికి వాడు చాంద్రరోగం పట్టిన తన కుమారుని తీసుకొచ్చాడు. ఆ చాంద్రరోగం పట్టినటువంటి ఆ కుమారుని దయ్యం ఏంటంటే నీళ్ళల్లోనూ నిప్పుల్లోనూ పడేస్తుంది. కనుక వాడు ఎంతో ఆప్యాయంగా, ఎంతో ఆతృతగా, ఎంతో నిరీక్షణతో, ఎంతో విశ్వాసంతో శిష్యుల దగ్గర తీసుకొచ్చారు. యేసు ప్రభు లేడు, ముఖ్యమైన 3 శిష్యులు కూడా లేరు, 9 ఉన్నారు. వారి దగ్గర తీసుకొస్తే వారు ఎంతెంతో ప్రయాసపడ్డారు. ఏం ప్రయాసపడ్డారో మనకు తెలియదు, కానీ ఆ దయ్యం మాత్రం పోలే. నాకు బాగా జ్ఞాపకం, నేను కొన్ని సంవత్సరాల క్రితం దయ్యాలు ఎలగొట్టేవాడిని. ఆ దయ్యాలు ఎలగొట్టే దినాల్లో మేమందరం కూడా ఈ కవర్లు వేసేవాళ్ళం కాదు, రేక్ కవర్లు వేసుకునేవాళ్ళం. ఎందుకు అంటే దయ్యాలు కొడుతుంటే బైబిల్ నలిగిపోతున్నాయి కనుక యేసు నామమున అనేది కొట్టేది. కనుక కొట్టేటప్పటికి బైబిల్ నలిగిపోతుంది. అందుకని సాదా కవర్లు వేస్తే లాభం లేదని ఇనప కవర్లు వేసుకున్నాం, రేకులు. అది తీసి కొట్టేవాళ్ళం. కనుక అలా కొట్టి ఎంత ప్రయత్నించేవాళ్ళం. కొన్ని దయ్యాలు వదిలేటివి కావు. ఒకసారి అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం, ఓ దయ్యం చుట్టూ చేరి కొంతసేపు ప్రార్థన చేసేటప్పటికి యేసునామమున యేసునామమున ఎళ్ళు ఎళ్ళు అని ఎగతాళి చేయడం ప్రారంభం. అరే కంట వచ్చింది. అప్పుడు నాకే అనుమానం వచ్చింది, నాకే ఏదైనా కొదువు ఉందేమో అనుకుని ప్రక్కన కూడా జాన్ సుందరరావు ఉన్నాడు, చాలా భక్తిగా ఉంటాడు. అరే నువ్వు చేయ వాడు భక్తిగా. కనుక నా ఆత్మీయ జీవితానికి వచ్చిన పతనం వచ్చింది. ఆ దయ్యం ఎట్నో ఒకటి నాకు ఉండే నిరీక్షణ తొలగించింది. వాడు చేయడం మొదలుపెట్టినాడు. వాడు చేయడం మొదలుపెట్టినప్పటికీ నేను విసిగిపోయి నాకైనా ఆత్మీయమైన జీవితం క్షీణించిపోయింది కనుకనే దయ్యం వెళ్ళలేదు అని లేచి బయటికి పోయినా. నేను పోయేటప్పటికి చెప్పు యేసునామమున నేను వెళ్ళిపో అని వాడిని ఎగతాళి చేయడం ప్రారంభం. అరే ఇంకా అవమానం వచ్చింది. దయ్యం యొక్క ప్రయత్నాలు చాలా ఉంటాయి. అతిశయింపజేసేవాడు వాడే, నిరుత్సాహపరిచేవాడు వాడే. కనుక అనేక పర్యాయం మన జీవితంలో అనేక ప్రయత్నాలు చేస్తాం ఆ దయ్యాలు ఎలగడానికి. కనుక ఈ దయ్యం ఎలగడానికి ఎంత ప్రయత్నం చేశారో, ఎన్ని ప్రయత్నాలు చేసినా అదేమో వెళ్ళే. కనుకనే ఇక వారి అక్కడి శాస్త్రుల పరిచయాలు సిద్ధంగా ఉన్నారు, మనల్ని ఎన్నికలు చేయడానికి రెడీగా ఉంటారు కదా. వాళ్ళు ఏమన్నారంటే, ఏం భక్తులయ్యా మీరు, యేసు ప్రభువు తిరిగి తింటున్నారు కానీ మీరు ఆయన తెచ్చుకున్నదంతా మీకు పెడుతున్నాడు కానీ మీరు ఏం లాభం, తినడానికి తెప్పితే మీరు ఎందుకు పనికిరారు అన్నారు. ఆయన అంటే ఓర్చుకుంటారా? అవునయ్యా మేము ఇలాంటి వాళ్ళమే, మీరు తినడానికి వచ్చినాం కానీ ఏదో యేసు ప్రభు పేరుతో మాకు వచ్చిందంతా తింటున్నాం కానీ యేసు ప్రభు శక్తి మాకు రాలేదని అనుంటే ఎంత బాగుంది. అనలే. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారు? ఏమండి తర్కిస్తున్నారు. తర్కించడం అంటే ఏంటి? తర్జన భర్జనలాడు. ఏమనంటే కాదు, వాళ్ళు ఏదో లోపం ఉంది, వాళ్ళు ఏదో కొదువు ఉంది అని ఏదోదో మొత్తం మీద తర్కిస్తున్నారు. తగ్గడం లే. సరే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చాడు 3 శిష్యులతో. అందరూ ఆయన దగ్గర పరిగెత్తారు. పరిగెత్తినప్పుడు ఆయన అడిగాడు, ఏమిటి మీరు వాళ్ళతో తర్కిస్తున్నారు? ఆయన వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తున్నారు అనలే, వాళ్ళతో కలిసి మీరు జీవిస్తున్నారు అని అనలే. తర్కిస్తున్నారు ఏంటినండి? ఏం మాట్లాడేవాడు. మాట్లాడకపోగా వాళ్ళలో ఒకడు అనగా తండ్రి, ఆ పిల్లవాని తండ్రి, అయ్యా నా కుమారునికి చాంద్రరోగం పట్టింది, దయ్యం పట్టింది, వాడు తరచుగా నీళ్ళలోనూ అగ్నిలోనూ పడతాడు, వాడిని వదలగొట్టమని నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను కానీ వారి వల్ల కాలేదు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ప్రభు అయిన క్రీస్తు వారు అన్నాడు, ఈ సువార్తలు కొంచెం మర్యాదగా రాశారు, విశ్వాసం లేని తరం వాళ్ళని. ఇంకో సువార్తకుడు అన్నాడు, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, మూర్ఖులు మీరు, మొండివాళ్ళు, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, ఎంతకాలం నేను మీతో కూడా ఉంటాను అనాల్సిన పద్ధతి ప్రకారం మనం అంటే, ఒరే ఎంతకాలం ఉంటారా నాతో కూడా, ఇంతకాలం ఉన్నా కూడా మూర్ఖతరం మొండివాళ్ళరా మీరు అని గద్దించి వాళ్ళని ఖండించాడు. కనుక వాళ్ళందరూ తలా ఒక్కొక్కడు చెదిరిపోయారు. ఏం కారణం అక్కడంటే ఇంకా పరుగు పోతుంది అనుకొని ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. యేసు ప్రభు వాడిని పిలిపించాడు. పిలిచిన తర్వాత ఎంతకాలమైంది వీనికి పట్టినంటే, బాల్యం నుండి అయ్యా నీ వలన ఏమైనా అయితే పోయి. శిష్యుల వలన ప్రభువుకు ఉండే గౌరవం కూడా పోయింది, ప్రభువుకు కూడా అవమానం వచ్చింది. నీ వలన ఏమైనా అయితే
యేసు వలన ఈ కాంతి ఏమన్నా ఉందా, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని అన్నాడు కదా. కనుక ఆయనకు అసాధ్యమైనది లేదు. కానీ ఈ శిష్యుల యొక్క బలహీనత వలన ప్రభువుకు ఉండే గౌరవం కూడా పోయింది. ఈ దినాల్లో మనం ఒప్పుకోవాల్సి ఉంటే రోమాపత్రికలో ఉండే ఆ వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి. వ్రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టియే కదా అన్యజనులు ఎదురు నా నామం దూషించబడుతున్నారు. ఈ దినాల్లో మనం ఇక్కడ సేవకు రాని వాళ్ళను మనం ఇదివరకు పంపించేసేవాళ్ళం. ఎందుకంటే మన గుట్లన్నీ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకా లోకం అవుతాం. ఏమని సందర్భం అంటే, చెప్పాలంటే ఈ దినాలు రహస్యంగా చెప్పుకుందాం, మైకి లేకుండా. ఈ దినాల సేవకుల వల్ల దేశమంతా అవమానాలు పాలైపోతున్నాయి. మన వలన మన సేవ అందరి వల్ల కాకపోవచ్చు, చాలామంది దేవుని సేవకుల వలన దేవునికి పరిశుద్ధమైనటువంటి నామం అవమానపరచబడుతున్నారు, నిజంగా దూషించబడుతున్నారు. ఎవరు నమ్మడంలే. ఇప్పుడు జనరల్గా దేశమంతా ప్రసిద్ధికి ఎక్కిన ఒక అంశం ఏదంటే, మాకు సేవకులు వద్దు, మేము చూసుకుంటాం, మేము చేసుకుంటాం, మాకెందుకు అనవసరంగా వెళ్ళినందుకు, వాళ్ళకి తిండి పెట్టి వాళ్ళ చేత మళ్ళీ లేనిపోని పాపాలు చేయించడం ఎందుకు, మాకు వద్దు అనే కాడికి వచ్చినారు. వాళ్ళు చెడ్డవాళ్ళు అంటారా? కాదు. దానికి కారణాలు ఉన్నాయి, దానికి హేతువులు ఉన్నాయి. ఏం కారణం అంటే, అనేక స్థలాల్లో దేవుని సేవకులమైనటువంటి మన వలన దేవునికి నా అవమానపరచబడుతున్నారు. కనుక వాళ్ళు ఏమన్నా అంటే, యేసు ప్రభును నీ వలన ఏమైనా అయితే, ఏమయ్యా నీ వలన ఏమైనా అయితే, మరి ఏమన్నాయా గురువు శిష్యుల వల్ల కాలే, శిష్యుల్లాగే గురువు గారు ఉంటారేమో, ఈయన వల్ల కూడా అవుతుందో లేదో అని అనుమానం. మన వలన అనేక పర్యాలు దేవునికి అవమానం వస్తుంది. ప్రకటన గ్రంథంలో అంశం ఉంది. ఏంటది? గొర్రెపిల్ల ఆ 10 మంది రాజులతో యుద్ధము చేయను. అతడు క్రూరమైనటువంటి ఆ మృగంతో యుద్ధం చేయను. గొర్రెపిల్ల మృగంతో యుద్ధం చేసి గెలుస్తుందా? అయితే ఆ గొర్రెపిల్ల ప్రభువు రాజులకు రాజునై ఉన్నాడు గనుకను తర్వాత పిలువబడిన వారు, ఆయనతో ఉన్నవారు, పిలువబడిన వారును ఏర్పరచబడిన వారును నమ్మకమైన వారినై ఉన్నను గొర్రెపిల్ల ఆ 10 మంది రాజులను గెలిచి. ప్రభు యొక్క జయం ఎక్కడుందంటే మన నమ్మకత్వంలో. మన నమ్మకస్తులం కాకపోతే ప్రభుకు జయం రాదు, అపజయం వస్తుంది. ప్రభు ఓడిపోతాడు. అనేక స్థలాల్లో ఈనాడు ప్రభు ఓడిపోతున్నాడు. ప్రభుకు అవమానాలు వస్తున్నాయి, దూషణకరమైన పరిస్థితులు వస్తున్నాయి. మనం ఆలోచన చూస్తే మనలో జరిగే కార్యాలు అన్యజనుల్లో కూడా జరగడం. ఏం కారణం? దీని ముఖ్యమైన అంశం ఏదంటే, దేవుని సేవకులమైన మనం ఈనాడు అసమర్థులంగా కనబడుతున్నాం, శక్తిహీనంగా కనబడుతున్నాం. మాటల ప్రభావం ఉంది, ఆయన చేతుల ప్రభావం ఉంది, కానీ అనుభవ జీవితంలో కనబడడం లేదు. దీని గురించి మనం సిగ్గుపడాలా, దీని గురించి మనం చింతపడాలా. ప్రభు దగ్గర పాపంలో ఒప్పుకోవాలా. పాపంలో ఒప్పుకోమంటే నేను తిట్టినాను, కొట్టినాను, చాలాసార్లు బైబిల్ చదవలేదని ఇవి చెప్తారే కానీ, ఇది నేర్చుకుని వాళ్ళు కూడా ఏమంటారంటే సాక్ష్యం చెప్పాయంటే బీడీలు తాగినాను, సిగరెట్లు తాను, చేసే పెద్ద పాపాలు పోయినాయి, బీడీలు సిగరెట్లకు వచ్చిందా? ఏం కారణం అంటే ఏదో ఒకటి చెప్పాలా అని. నిజంగా మనల్ని మనం పరీక్షించుకుంటే అవమానకరమైనటువంటి పరిస్థితి నాడు మనలో జరుగుతుంది. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తుకి నామం దూషించబడుతున్నారు. కనుక ఎవరి పాటు వాళ్ళు వెళ్ళిపోయారు. యేసు ప్రభు దయ్యం పట్టిన కుర్రాడిని బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత ఇంట్లోకి వచ్చాడు. అప్పుడు వచ్చారు వీళ్ళందరూ ఒక్కొక్కరుగా లోపలికి వచ్చి ఆయన అడిగారు, ప్రభా 10 మందిలో అడిగితే ఇంకా పరువు పోతుందని అడగలేదు, అక్కడ రాయలేదండి మాటలు. 10 మంది ముందు అడిగితే బాగుండు, అన్యాయంగా 10 మంది ముందు నీకు అవమానం తెస్తమే, వాడు నిన్ను కూడా అనుమానపోయేటట్టు చేస్తమే. కానీ మాకు ఒక ప్రశ్న, మేమెందుకు దయ్యాన్ని ఎలగొట్టలేకపోయినాం? అది మంచి ప్రశ్న. మనం కూడా ఈ ప్రశ్న ప్రతినిత్యం అడుక్కోవడం అనేది అవసరం. ఏ అపజయం మన జీవితంలో కలిగినా, ఏ ఓటమి మన జీవితంలో కలిగినా ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభు నేను ఎందుకు చేయలేకపోయినాను, నేను ఆ ఊరిలో ఎందుకు చెడ్డ పేరు సంపాదించుకున్నాను, నేను వారి మధ్యలో నేను ఎందుకు అవమానాలు పాలైనాను, దీని గురించి పరీక్షించుకోవాలి. అది మనం పరీక్షించాం. వాళ్ళ చెడుతనాన్ని గురించి ఆలోచిస్తామే కానీ మన చెడుతనాన్ని గురించి ఆలోచించాం. ప్రభు చెప్పాడు కదా, విపరీతమైనటువంటి ఒక ఉదాహరణ, మీ కంట్లో ఉండే దూలం తీసేసుకుంటే ఎదుటివాని కంట్లో ఉండే నలక తీసేస్తాడు. ఎదుటివాని కంట్లో ఉండేది నలుసు, నీ కంట్లో ఉండేది దూలం. మన తప్పు మనం ఎరగాలి.
మన స్థితి మనం ఎరగాల, మన దౌర్బల్యతను మనం ఎరగాల, మనలో ఉండే లోట్లు మనం ఎరగాలి. అది నిజమైన క్రైస్తవత్వం. నిజమైన క్రైస్తవునికి ప్రతినిత్యం పరిశోధించుకోవడంతోనే సరిపోతుంది. ఏ యంత్రం వాడేవాడైనా, సైకిల్ కానీ, ఒకవేళ మోటార్ సైకిల్ కానీ, మోటార్ కానీ వాడేవాడు, పెట్రోమాక్స్ లైట్ కానీ ఏ విధమైనటువంటి యంత్రం వాడేవాడు ప్రతిరోజు క్లీన్ చేసుకుంటే ఆ పనిముట్టు ఎక్కువ కాలం పనిచేస్తుంది. ప్రతిరోజు క్లీన్ చేసుకుంటే. నేను ఒకసారి పెట్రోమాక్స్ కొనడానికి బయలుదేరిపోయినాను. పోయితే ఓ బంకులో వరుసగా తగిలించున్నాయి, చాలా దగదగ మెరిచిపోతున్నాయి. అప్పుడు వెళ్ళి ఎంతయ్యా? 80 రూపాయలు సార్ అన్నాడు వాడు నవ్వుతూ. అని అంటే ఏమయ్యా నవ్వుతున్నామండి? ఏం లేదు సార్, కొనండి 80 రూపాయలు, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది కొంటే బాగుంటుంది అని అన్నాను. అంత అయిన తర్వాత వాడు అన్నాడు, కొనడానికి కాదు సార్, అది ధరించింది మేము వాడుకుంటున్నాం, మా సొంత లైట్లు అండి అయ్యి, మరి ఎంత కొత్తగా ఉన్నాయి, కొత్తగా అంటే కాదు సార్ అన్నీ పాతవి, 15 సంవత్సరాలు అయింది, ఇది 20 సంవత్సరాలు అయింది. మరి ఇలాగా రోజు శుభ్రం చేసుకుంటాం. ప్రభు బిడ్డలమైనటువంటి మనం మన జీవితాన్ని అనుదినం పరీక్ష చేసుకోవడం అవసరం. నాకు సువార్త చెప్పినటువంటి సహోదరుడు ఆయన నాకు చెప్పిన మాట ఏదంటే, నాయన ప్రతి రాత్రి నువ్వు ప్రార్థన చేయి బాబు, రాత్రి పడుకోబోయేటప్పుడు ప్రార్థన చేయి బాబు. సాధారణంగా ప్రార్థన చేద్దాం. ఏమని ప్రార్థన చేద్దాం? పోలీస్ రిపోర్ట్ ఇస్తాం. పోలీస్ రిపోర్ట్ అంటే ఏంటి? మాకు ప్రమాదంగా ఉంది, దొంగలు వస్తున్నారు, ఇక్కడ కూనీలు జరుగుతున్నాయి, కనుక మాకు బందోబస్తు ఇవ్వండి. మంత్రుల దగ్గర నుంచి, సామంతుల దగ్గర నుంచి ఇదే రిపోర్ట్. అప్పుడు పోలీసు వారు బందోబస్తు ఇస్తారు. ఓ 4 పోలీసులను 5 పోలీసులను తుపాకులతో పంపుతారు. అదే తీరులో దేవుడిని కూడా అడుగుతాం. ఈ రాత్రి పడుకోబోతున్నాను, ఈ పగలంతా కాపాడావు, ఈ రాత్రి పడుకోబోతున్నాను, నీ పరిశుద్ధమైన దూతలను పంపించి నా చుట్టూ కావలించు స్వామి యేసయ్య ఆమెన్. నువ్వేమి ఆయన నేను పోలీసు రిపోర్ట్ ఇచ్చినట్టు ఇస్తున్నా, ఆయన దూతలను తీసుకొచ్చి నీ చుట్టూ కావలించాలన్నా? అదే పర్యాయం మన ప్రార్థన. అది ఆయన అన్నాడు అలా ప్రార్థన చేయొద్దు. మరి ఏం చేయమంటావు? మొదటి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. ఈ రోజంతా గడిచింది, కాపాడినాడు. ఆయన కాపాడితే మనకేమి? ఆయన గురించి మనం ఎందుకు విచారించాలా? ఆయన కాపాడినందుకు ఆయనకు స్తోత్రం. నువ్వేం చేసావు అని, నువ్వు ఎలా నడుచుకున్నావు? స్కూల్ టీచర్వా? స్కూల్లో ఏం చేసావు? కాలేజీ లెక్చరర్వా? కాలేజీలో ఏం చేసావు? హాస్పిటల్లో డాక్టర్వా? హాస్పిటల్లో ఏం చేసావు? దేవుని సేవకుడువా? ఏం సేవ చేసావు? ప్రతిరోజు పరీక్ష చేసుకోవాలి. అనేక పర్యాయములు పరీక్ష చేసుకోవడంలే. సాధారణంగా ఈ దినాల్లో సంఘాల్లో వచ్చే కలతలన్నింటికి కారణం ఏంటంటే అకౌంట్స్. ఏమని ఈ మనిషి సరిగా రాయడండి అకౌంట్స్, మొత్తం మీద ఈ దినం ఖర్చు అని అంటాడు, కానీ మా బెండకాయలు చింతకాయలు రాయడండి, లెక్కలు రాయడం లేదనే. ఏం కారణం? వచ్చిన డబ్బును లెక్కలు సరిగా చేయడం లేదు. ఆ సంగతి నిజమే. అందుకంటే ప్రాముఖ్యమైనది దేవుడు కూడా అడుగుతాడు, ఏమని? నువ్వు లెక్క చూసుకున్నావా అని. ప్రతిరోజు ఎంత ఖర్చు పెట్టినావో, ఎంత మిగిలిన్నదో చూసుకున్నావు. మనం పరీక్షించుకోవడం అవసరం. ప్రభుకు ప్రతినిత్యం పరీక్షే. మనం వింటాం కదా, ప్రకటన గ్రంథంలో మాట ఉంది, ఆయన కొలకర్ర వంటి ఒక కర్ర, ఒక కొలకర్ర వంటి కర్ర ఒకటి నా చేతికిచ్చి, నీవు ఆలయమును, బలిపీఠమును, తర్వాత ఆరాధించు వారిని కొలత వేయమని రాసినాడు. లెక్క వేయమనేమో పైనుంది, కిందేమో కొలత వేయమని ఉంది. ఆరాధన మందిరాన్ని ఎందుకు కొలత వేయడం? ఎంత పొడుగుంది, ఎంత వెడల్పు ఉంది, ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది కూడుతున్నారు అని తెలుసుకోవడానికి మంచిది. రెండవది ఏంటి? బలిపీఠం. ఎంత బలి చేసుకుంటున్నారు, ఎంతగా సమర్పించుకుంటున్నారు, ఎంతగా త్యాగం చేసుకుంటున్నారు, ఎంతగా ప్రభువుకు అర్పించుకుంటున్నారు. అది బలిపీఠం అంటే. బలిపీఠం మీద ఎన్ని పశువులు వధించడానికి వీలుంది, ఎన్ని జంతువులను వధించడానికి వీలుందని చూడడం కదా. కనుక మన బలిపీఠంలో మనను మనం పరీక్షించుకోవాలి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నని దేవుని వాస్తవికతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఎంతగా సమర్పించుకుంటున్నాం, ఎంతగా పరీక్షించుకుంటున్నాం? ప్రతిరోజు పరీక్షించుకుంటున్నామా? ప్రతి సందర్భంలో, ప్రతి కార్యంలో. యోబు గ్రంథంలో మనం చూస్తాం. ఏం చూస్తాం? ప్రతిరోజు పిలిపించేవాడు, ప్రొద్దున్నే పిలిపించి దహన బలి అర్పించేవాడు. దహన బలి అంటే ఏంటి? బ్లాక్ గారు చెప్పినాడు. దహన బలి అంటే ఏంటంటే వాట్ యామ్ ఐ అని అర్థం అంట. దహన బలి అంటే నేను ఎవరిని అని అర్థం అంట.
అది దహన బలిలో ఉండే మర్మం. ఎందుకు ఆ మాట? దహన బలి అంటే ఏంటి? మిగతా బలులతో పాటు కాదు. ఒక గొర్రెపెట్టే ఒక గొర్రెపిల్లని తేవాలా, ప్రధాన యాజకుడికి ఇవ్వాలా, 14 దినాలు దాన్ని పరీక్షించాలా. ఏమని పరీక్షిస్తావు? ఇది నెమరేస్తున్నదా లేదా, దీనికి ఏమైనా రోగం ఉంటే నెమరేదు, రెండవది ఇది చెవుడిదా కాదా, చప్పట్లు కొట్టి చూద్దాం, చప్పట్లు కొట్టినప్పుడు ఇటు అంటదా లేదా, ఇది గుడ్డిదా కాదా, దాని ముఖం ముందు ఇటు అంటే వెనక్కి దాన్ని తగ్గుతుందా లేదా అని బాహ్య పరీక్ష. బాహ్యంగా అంత పరీక్షించాలట. అప్పుడు దహన బలికి ఇవ్వాలట. దహన బలి వచ్చిన తర్వాత దాని తల మీద చేతులు పెట్టాలి. ఏమని? ఇదే నేను, నేనే ఇది. మనకు తెలుసు కదా హస్తనిక్షేపం యొక్క అర్థం. ప్రభువా, నీకు అర్పించే బలి నేను అసలు చావాల్సింది, నేను చావకూడదని నా బదులుగా ఈ గొర్రెపొట్టేలను ఇస్తున్నా. సరే, తర్వాత ఏం చేయాలట? టెస్ట్ అయిపోయింది. కళ్ళు బాగానే ఉన్నాయి, చెవులు బాగానే ఉన్నాయి, నెమరు బాగానే ఉంది, 4 కాళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, చూసేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దాన్ని చర్మం ఒలిచేయాలట. చంపేయడం కాదు, చర్మం ఒలిచేయాలట. ఎందుకు చర్మం ఒలిచేయడం? పైకి బాగుంది, పైకి పోదిగా ఉంది, లోపల ఎంత ఉంది. సాధారణంగా పిల్లలు ఎవరైనా పండుగ నాడు వెళ్ళిపోయారే కొబ్బరికాయ ఒకటి తీసుకురాబోరా అంటుంది అమ్మ. తొందర పనిలో ఉంటుంది, దానిలో కూరలు వేయడానికి కొబ్బరి లేదు కనుక పోయి కొబ్బరికాయ తీసుకురారు. బాగా చూస్తారు అని 3 సార్లు చెప్తారు. వాడు పోయి పెద్ద కొబ్బరికాయ వేసుకొస్తాడు. వేసుకొచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ ఏమంటుంది? చూసి, ఏమిరా పనికిమాలినోడు ఈ కొబ్బరికాయ. అరే, ఉండేవాటన్నిటిలో పెద్దదమ్మా, పెద్దదే కానీ వెయిట్ లేదు, పైకి ఆ ఫ్యూజ్ మాత్రం ఇంతుంది, లోపల కాయ ఇంతే, లెగ్గాని కోళ్ళు ఇంత ఉంటాయి, ఒలిస్తే పెట్ట. ఆత్మీయమైన జీవితంలో మనం కూడా అలాంటి కొబ్బరికాయలుగానే ఉంటాం, మనం కూడా అలాంటి కోళ్ళంగానే ఉంటాం. బయటికి కనబడడం మన ఆరాధనలు, మన ప్రసంగాలు, మన సువార్తలు, మన ఆరాధన మందిరాలు ఇవన్నీ చూస్తే అబ్బా ఎంత సేవ చేసినాడు ఈయన అని, ఎవరమ్మా మీకు సేవకుడు, ఇంత గొప్ప సేవ చేస్తున్నాడు, సువార్తలు ఆవంతాన్ని అరుస్తున్నాడు, ఎంత గొప్ప సేవకుడు, వాక్యం చెప్పేటప్పుడు అంత అరుస్తున్నాడంటే అరుస్తాడు. అరవకేమి సొమ్ము బాగా తిని బాగా అరుస్తాడు. ఏమో మాట, నమ్మకత్వం లేదు. వచ్చే డబ్బులో నమ్మకత్వం లేదు, తన పనిబాటులో నమ్మకం లేదు. అది సంఘస్థులు తెలుసు. ప్రభు బిడ్డలమైన మనం ఈనాడు మన సాక్ష్యం ఎలాగుంది కనుక దాన్ని మనం పరీక్షించుకోవాలా. ప్రభు కోరుకున్న ఆఖరి గత ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు శక్తి నొందుదురు గనుక యెరూషలేములోను యోదయ సమరయ ప్రాంతములందరినూ నాకు సాక్షులై ఉందురు. అది ప్రభు కోరుకున్నాడు. నువ్వు సాక్షిగా ఉన్నావా? ఈనాడు నువ్వు ప్రభువుని గురించి చెప్పగలవా? ఇతరులు నిన్ను గురించి చెప్పగలరా? ఇతరులు నిన్ను గురించి విమర్శ చేయగలరా? అది కదా మనకు అవసరం. అది లేకపోతే ఏం లాభం? పైకి బాగానే ఉన్నాం కనుక దహన బలిలో ఏం చేస్తున్నాయంటే, పైకి చూశారు, కళ్ళున్నాయి, కాళ్ళున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ లోపల ఎంత ఉంది? లోపల చాలా చిన్నదిగా ఉంటే అది మంచిది కాదు. అయిన తర్వాత ఒక్కొక్క అవయవం విడదీయాలి. ఒక అవయవం విడదీసి దీని పొట్ట ఎలాగుంది, దీని గుండె ఎలాగుంది, దీని కళ్ళు ఎలాగున్నాయి, అన్ని అవయవాలు ఒక్కొక్కటి విడదీయాలట. ఎందుకంటే ఒక అవయవం ఎలాగుంది, వీడి పొట్ట ఎలాగుంది, దొంగ తిండి ఏమైనా తిన్నాడా, వీడి దొంగ చూపులు ఏమైనా చూస్తున్నాడా, వీడి పురుగోళ్ళ మాటలన్నీ వింటున్నాడా, మన చెవులు అన్నీ కూడా అంతర్గతమైన సాక్ష్యం. ఆనాడు ఇశ్రాయేలీలు యోర్దాను దాటినప్పుడు ఏం చేశారు? దేవుడైన యెహోవా చెప్పాడు, యాజకుల యొక్క పాదాలు ఎక్కడ నిలిచాయో అనగా యోర్దాను మధ్యలో, అక్కడి నుండి 12 రాళ్ళు తీసుకోండి. 12 రాళ్ళు తీసుకొని 12 రాళ్ళు తీసుకుని చెప్పండి. 12 రాళ్ళు తీసుకుని మీరు నిల్చున్న చోట్లలో, యాజకులు నిలిచిన చోట్లు నాటండి. ఏమైనా అర్థం ఉందా? యాజకులు నిలిచిన చోట్ల రేపు మళ్ళీ ఏమొస్తాయి? నీళ్ళు వచ్చేస్తాయి. నీళ్ళు వస్తాయి కదా, ఎందుకు? అంతర్గతమైన సాక్ష్యం, ఆంతర్యమైన సాక్ష్యం. లోపల 12 రాళ్ళు, మరల 12 రాళ్ళు తీసుకొని అవతలికి వచ్చి గిల్గాల్లో 12 రాళ్ళు నాటండి. ఎందుకంటే ఇది బాహ్య సాక్ష్యం. మనకు కూడా 2 సాక్ష్యాలు ఉన్నాయి.
అంతర్గతమైన సాక్ష్యం, బాహ్య సాక్ష్యం. ప్రభు బిడ్డలమైనటువంటి మనం బహిరంగంగా కొంతమంది మంచి పేరు పొందుతారు. ఎంతకాలం నువ్వు దాచిపెట్టుకుంటావు, నీ కాని కార్యాన్ని ఎంతకాలం దాచిపెట్టుకుంటావు? కొంతకాలం. అందుకనే ఒక్కొక్కరికి గ్యారంటీ 2 సంవత్సరాలు, కొంతమంది సేవకులు 5 సంవత్సరాలు, కొంతమంది సంవత్సరాలు 3 సంవత్సరాలు గ్యారంటీ. అంతకంటే ఎక్కువ ఉండు. ఆ సేవకుడు ఆయన ఎప్పుడు కానీ అంతేలే బాగా సేవ చేస్తాడు, 3 సంవత్సరాలు ఆయన ఉండే తర్వాత ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏం కారణం అంటే తర్వాత తన సాక్ష్యం బయటకు వచ్చేసింది, తన గుట్టు బయటకు వచ్చింది, తనకుండే ఆ లోపం బయట కనబడిపోయింది. కనుక 2 సాక్ష్యాలు ఉండాలి. కనుకనే దహన బలి అర్పించుకున్నాడు. యోబు తన పిల్లలందరినీ పిలిచేవాడు. పొద్దునే పిలిచి, నాయన మీరందరూ కూడా దహన బలు అర్పించండి. ఎందుకు? నిన్న రాత్రి మీ ఇంట్లో డిన్నర్ కదా. ఎవరికి డిన్నరు? అన్నకు, అనగా చెల్లెలు పిలుస్తుందన్నమాట. అన్నలను అందరినీ, అక్కలను అందరినీ పిలిచి భోజనం పెడతాడు. ఆ రోజు డిన్నర్ కనుక మంచి మంచి కూరలు చేసుకుని సరదాగా మాట్లాడుకుని హ్యాపీగా వాళ్ళు ఆనందిస్తారన్నమాట. ఈ సంతోషంలో ఏమైనా తప్పులు చేశారా? ఈ సంతోషంలో ఏమైనా కాని మాటలు మాట్లాడినారా? ఒకవేళ తాగి తందనలు ఆడినారా? అది విచారించడానికి దహన బలి చేసేవాడు యోబు. నిన్న గొప్ప విద్య జయం వచ్చింది కాబట్టి అక్కడ రాసిన 6వ అధ్యాయం ఏమని, యెహోషువ యొక్క కీర్తి దేశమందంతటా వ్యాపించెను. గొప్ప కీర్తి వచ్చేసింది. యెహోషువ ఆశ్చర్యమైన సంగతి, యుద్ధం చేయలేదు, చుట్టూ తిరిగితేనే కోటగోడలు, బ్రహ్మాండమైన కోటగోడలు అలాగే కూలిపోయినాయని గొప్ప కీర్తి వచ్చింది. కీర్తి రావడం చాలా చెడ్డది, కీర్తి రావడం చాలా పొరపాటు, కీర్తి రావడం మనకు చాలా నష్టం. అనేక పర్యాలు మనకు కీర్తి రావడమే నష్టం. ఆయన మంచోడు అంటే నీకు చెడుతనం వస్తుంది చూడని. ఐశ్వర్యమును ఘనతయు విస్తరించగా యెహోషాపాతు ఆహాబుతో బియ్యమంది. ఆహాబుతో అన్య సాంగత్యం వచ్చింది. పేరు ప్రఖ్యాతులు రావడం చాలా ప్రమాదం. ఎందువల్లంటే గర్వం వస్తుంది. గర్వం రాగానే గర్వం వెనకేముంటుంది? నాశనములకు ముందు గర్వం వస్తుంది. నాశనానికి కారణం ఏదంటే ఆయన మెచ్చుకోవడమే. వత్సం గారు ఇద్దరు చచ్చిపోయినారు కానీ పేరు చెప్పినా పర్వాలేదు. ఒకసారి బ్రదర్ యూ బ్రింగ్ బ్రదర్ యేసుపాదం ఆల్సో బ్రదర్ అని అన్నారు ఒకరోజు ఒక సంగతి. అండ్ డోంట్ పర్ఫ్యూమ్ అండ్ స్పాయిల్ హిమ్. పర్ఫ్యూమ్ అంటే గాలి కొనడం అంటే ఏంటి? పర్ఫ్యూమ్ అంటే వాడిని మెచ్చుకుని వాడిని నువ్వు పాడు చేస్తారు. మా ఇంట్లో పిల్లోడిని భలే ఆడుతుంటే అని సేవకుడి కొడుకేదా భలే ఆడుతుంటే నాన్న రారా అని అందరూ, మీ పిల్లల్ని ఎవరు ఏమన్నారు? సేవకుల పిల్లల్ని అంటారు. కానీ సేవకుల పిల్లలు మెచ్చుకుంటారు. అంటే బ్లాక్ గారు అన్నాడు, వాడిని ఎందుకు నాశనం చేస్తారు, వాడిని మెచ్చుకున్నాడు. ప్రభు బిడ్డలమైన మనం అనేక పర్యాయాలు మనకు ఘనత రావడం అపాయం, మనకు పేరు ప్రఖ్యాతులు రావడం అపాయం, మన గురించి మంచి కీర్తి రావడం అపాయం. మనకేమో అది సంతోషం, ఆనందం. కనుక వెంటనే మనల్ని మనం పరీక్షించుకోవడం అవసరం. ప్రతి చిన్న విషయాన్ని గురించి పరిశీలించుకోవడం అవసరం, లేకపోతే నష్టపోవడానికి అవుతుంది. అందుకనే దేవుడు తన కరుణా సంపన్న చేత కొన్ని నష్టాలు, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు రప్పిస్తున్నాడు. ఎందువలన? నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ పరీక్ష చేత శుద్ధి చేయబడుతున్నది అని అంటాడు. ఎక్కడ? 1 పేతురు 1:7. ఎందుకంటే 6వ వచనంలో అవసరమును బట్టి నానా విధములైన శోధనలకు మీరు గురి అవుతున్నారు. నానా విధములైన శోధన ఎందుకు అంటే నశించిపో సువర్ణం బంగారం దాని అగ్ని పరీక్షతో శుద్ధి చేయబడుతుంది కదా. అందుకని మిమ్మల్ని శుద్ధి చేయడానికి ఆయన వస్తాయి. మనకు వచ్చే నొప్పులు, మనకు వచ్చే అవమానాలు, మనకు వచ్చే నిందలు మన జీవితాన్ని బాగు చేయడానికి. దేవుడిని యెహోవా చేసిన కార్యాన్ని గురించి చెప్తూ మోషే చెప్తాడు ఏమని? మీ దేవుడిని యెహోవా మిమ్మల్ని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడు. ఎందుకు నడిపించాడు? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ చదవండి. 40 సంవత్సరాలు దినాల్లో వెలగైన దూరాన్ని సంవత్సరాలు గడిపాడు. ఎందుకు? చదవండి.
నీవు ఆయన ఆజ్ఞలు గైకొంటావో లేదో నిన్ను శోధించి అందుకు ఎందుకని సంవత్సరాలు నడిపించాయంటే నిన్ను శోధించి నీ హృదయంలో ఉండేది ఏంటో నువ్వు ఎలాంటి హృదయం కలిగి ఉన్నావో తెలుసుకోవడానికి. రెండు అందుకు నిన్ను అణచడానికి లేకపోతావు, గర్విస్తావు, అతిశయిస్తావు. కనుక నిన్ను అణచడానికి నేను అందుకు 40 సంవత్సరాలు గడిపాను. ప్రభు యొక్క దయగల ప్రేమ చేత మన అణచేది ఎందుకంటే మనం చక్కపరచడానికి, మన క్రమపరచడానికి. గనుక అనేక పర్యాయములు మనకొచ్చే జయములు, మనకొచ్చే కీర్తులు మన జీవితానికి నష్టకరంగా ఉంటాయి. గనుక ఏం చేయాలా? ప్రతినిత్యం పరీక్షించుకోవడం అనేది అవసరం, పరిశీలన చేసుకోవడం అవసరం. నేను ఈరోజు ఏం చేశాను, ఈరోజు నేను చేసిన పనిలో ఏమి నష్టం వచ్చింది, ఎక్కడ ఎవరిని ఏమన్నాను, ఎవరిని కార్యం చేశాను. ఒకనొక గ్రామంలో సువార్త అసలు ఒప్పుకునేవాడు కాదంటాడు. అక్కడికి వెళ్తే ఒక మిషనరీని కొట్టారు. మాకు తేవద్దయా ఈ సువార్త, మీరు దొంగలు, మీరు క్రైస్తవులు, మా బుద్ధి ఇది అని కొట్టారు. మీదుగా వెళ్తున్నప్పుడు భయం వేస్తున్నది. నాయన ఇదివరకు నన్ను పట్టుకున్నారు, నన్ను కొట్టినారు, ఇప్పుడు కూడా పట్టుకుంటారేమో, గ్రామం ఇప్పుడు ఎలాగుందో అనుకుంటుంటే వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి పట్టుకున్నారు. నిజంగానే పట్టుకొని రండి దొరగారు, మా గుళ్ళో ప్రార్థన చేద్దురు రండి. గుడి ఉందా మీకు? గుడి ఉందా? ఆశ్చర్యకరమైన సంగతి. అప్పుడు తీసుకెళ్తే చక్కనైనా చిన్న గుడి కట్టుకున్నారు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళి ఆయన ఆశ్చర్యంగా అడిగాడు, ఈ గ్రామానికి యేసు ప్రభు కూడా అందినాడా? యేసు ప్రభుని మీరు స్వీకరించడానికి ఏ బోధకుడు వచ్చాడు మాకు చెప్పండి. మేము ఎంతమందో మిషనరీలు ప్రయత్నిస్తే కాలే, నన్ను కొట్టినారు ఇక్కడ. అవునండి కొట్టినామండి. మరి మీకు ఎవరు చెప్పారు? ఏ పెద్ద మిషనరీ వచ్చినాడు, ఏ గొప్ప నిపుణుడైన మిషనరీ వచ్చాడని అడిగితే, కాదండి మా జాన్ గారు చెప్పాడు. జాన్ గారు చెప్పాడు. ఎవరు జాన్ గారు అంటే మిలిటరీలో ఉన్నాయండి, స్కావెంజర్ అంటే తోటోడు చెప్తే విన్నారా? మేమందరం చెప్తే ఉంది. ఏమంత బాగా చెప్తాడా? అప్పుడు జాన్ గారి గురించి విచారిస్తే, జాన్ తోటి పని చేసేవాడు మిలిటరీలో. ఓ రోజు క్యాప్టెన్ ఆ దారిని పోతుంటే ఏదో అక్కడ కాని పని చేస్తున్నాడు. అప్పుడు పిలిచి చెడబడి తంతాను నిన్ను అని ఎగిరిపోయినాడు బ్రిటిష్ మ్యాన్. కనుక చాలా కోప్పడితే ఆ గడగడ వణికిపోయి, స్వామి నన్ను తెచ్చేబాకు, నన్ను ఎజేబాకు, నువ్వేమన్నా చేయొచ్చు, నువ్వు క్యాప్టెన్ అంటే హైయెస్ట్ ర్యాంకు, ఈడేమో లోయెస్ట్ ర్యాంక్. కనుక ఆయన ఏం చేస్తే ఏముంది, సరే వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 2 గంటలప్పుడు వచ్చాడు క్యాప్టెన్. మరి కొంతమందిని తీసుకొని వైర్ ఇస్ జాన్ జాన్ అని పేరు పెట్టినాయన్నమాట. బ్రిటిష్ వాడు కదా, క్రైస్తవులు అది పేరు పెట్టుకున్నారు. వైర్ ఇస్ జాన్ అంటే అప్పుడు పరిగెత్తుకొచ్చి వాళ్ళు చెప్పారు, రే క్యాప్టెన్ గారు వచ్చినాడు రా, ఆయన స్కావెంజర్ కాలనీకి రాకూడదు అసలు, ఆయన పెద్ద క్యాప్టెన్, ఆయన ఎక్కడ అక్కడ ఉండాల్సినాడు. ఆయన వచ్చాడు, అయ్యా ఈరోజు నన్ను తిట్టానండి, నన్ను ఇప్పుడు తీసేయడానికి కావాలి వచ్చినాయండి, ఇంకేముందండి నేను గడగడ వణుక్కుంటూ వచ్చి కాళ్ళ మీద పడితే, కాదు జాన్ నేను నిన్ను మన్నింపడడానికి వచ్చినాను. నన్ను మన్నింపడుగుతావా? ఏమనంటే ఈరోజు నేను తిట్టాను, నిన్ను తిట్టడానికి నా అధికారం లేదు. నేను ఒకవేళ క్యాప్టెన్ అయినా నిన్ను శిక్షించవచ్చు, కానీ నేను తిట్టడానికి నా అధికారం లేదు. ఇది నేను కేవలం నా కోపోద్రేకం చేసిన కార్యం. కనుక నేను ప్రార్థన చేయడానికి దినం రాత్రి మోకాళ్ళు వెగితే నా వల్ల కాలే. 2 గంటల వరకు తణుకులాడినా. ఎంతసేపు ప్రార్థన చేయనా ముందు జాను మన్నిపడుగుతున్నాడు దేవుడు. కనుక నేను నాయన వచ్చినాను, నన్ను దయతో క్షమించు, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, నా యొక్క లోటు నాకు కనపడుతున్నాను అన్నాడు. వాడు ఆశ్చర్యపడిపోయి, ఇదేమిటిది, మా ప్రాంతంలో క్రైస్తవులంటే ద్వేషిస్తాం, కానీ ఈ క్యాప్టెన్ నన్ను వచ్చి క్షమాపణ అడుగుతున్నాడా? ఇదే క్రైస్తవత్వం అని వాడు ప్రభు అయిన క్రీస్తుని అంగీకరించాడు. అంగీకరించిన సెలవుకు వచ్చినప్పుడు, మరే క్రైస్తవులు అంటే ఏమో అనుకుంటున్నారా, క్రీస్తు అంటే ఎవరో అనుకుంటున్నారా, ఆయన నిజంగా హృదయ పరిశోధన చేసేవాడురా, మా క్యాప్టెన్ ఇలా చేశాడు అని వాళ్ళు చెప్తే, వాళ్ళ ప్రత్యక్ష సాక్ష్యాన్ని బట్టి వాళ్ళందరూ ప్రభువుని అంగీకరించారు. ప్రియ సహోదరుడా, మనం పరీక్షించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం పరిశీలించుకోవడం అనేది చాలా ప్రాముఖ్య విషయం. సరే, మనం అంశానికి వద్దాం. ఇప్పుడు వారు
ఆయన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆయన అడుగుతున్నారు, ఏదో పోతే పోనీ మనకెందుకు మళ్ళీ అది పలకరించడం ఎందుకు, ఆయన తిట్టించుకోవడం ఎందుకు అనుకోలే. వెళ్ళిపోయి అడుగుతున్నారు, ప్రభువా మేము ఆ దయ్యాన్ని ఎలగొట్టలేకపోవడానికి ఏది కారణం, ఏది కారణం, మేము ఆ దయ్యాన్ని ఎలగొట్టలేకపోవడానికి ఏది కారణం. అప్పుడు ప్రభు చెప్పాడు, ఏదైనా కారణం చెప్తాడేమో అంటే ఏమన్నాయండి, చదవండి 29వ వచనం. ప్రభు అన్న మాట ఏది కారణం? కనుక ప్రభు చెప్పాడు, ఏం కాదు, మీరు ఎంతటి వారైనా ప్రార్థన లేకపోతే ఈ కార్యం జరగదు. ప్రార్థన వలన కింద రాశాడు, ఉపవాసం వలన ఇలాంటివి వదిలిపోతాయి. దయ్యం వదిలిపోవాలంటే, దయ్యాన్ని నువ్వు చక్కపరచాలంటే, దయ్యాన్ని లేకుండా చేయాలంటే ప్రార్థన ఉపవాసం అనేది నీకు ఉండాలి. అది లేకపోతే రావాలి. ప్రార్థన అంటే ఏమని అర్థం? అడుక్కునుట అని అర్థం. వినయపూర్వకంగా అడుక్కోవడానికే ప్రార్థన అర్థం. అనేక పర్యాయములు ప్రభువును ప్రార్థన చేస్తున్నాం, నీకు వినయం వచ్చిందా అని, నీవు నిజంగా నీ అక్కర తెలుసుకున్నావా అని. అక్కర తెలుసుకోకుండా ప్రార్థన చేస్తే ఏం లాభం? ప్రార్థన అంటే నాకు లేదు కనుక ప్రభువా నీవు ఇవ్వు అని అర్థం. ప్రార్థన అంటే నాకు లేదు కనుక నీవు ఇవ్వు అని. ఉన్నవాడు అడుగుతాడు ప్రార్థన, నేను ప్రభా చేతగానోని కనుక నాకు సహాయం చేయి, నేను బలహీనుడి కనుక నన్ను బలపరచు, నేను బుద్ధి లేనివాడిని కనుక నాకు బుద్ధి తెచ్చి, లేనివాడే అడిగేది. అనేక పర్యాలు మన ప్రార్థన కూడా తలకరగా ఉండకపోవడానికి కారణం ఏమంటే మనల్ని లేవి, మన కొదువు మనం ఎరగలేం, మన లోటు మనం ఎరగలేం. అనేకమైన సేవకమైన మనం కూడా ఈనాడు ప్రార్థనలో గడపకపోవడానికి కారణం ఏమంటే మన గురించి మనకు చాలా సమర్థత ఉంది, నేను గట్టివాడిని, నేను సామాన్యుని కాదు, అది తన ఉద్దేశం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి. 2వ కొరింథీ 3వ అధ్యాయం చదవండి త్వరగా. 2వ కొరింథీ ఆయన ప్రారంభంలోనే మమ్మల్ని మేమే మెప్పించుకోవడానికి కోరుకుంటున్నామా? ఎందుకు మెప్పించుకుంటున్నావు? వాళ్ళందరినీ రక్షణలోకి నడిపించిన వాడు పౌలే. ఆ కొరింథీ సంఘస్థులను ప్రభులోకి నడిపించాడు. కనుక మాకు సిఫారసు పత్రికలు కావాలన్నా, ఈయన చాలా యోగ్యుడు, ఈయన భక్తిగలవాడు, ఈయన చేర్చుకోండి అని చెప్పి సిఫారసు పత్రిక కావాలన్నా ఎందుకు అక్కర్లే? చదవండి. మా పత్రికలు మీరు కదా, మమ్మల్ని మా హృదయంలో రాయబడిన పత్రికలు మీరే కాదా? కనుక మేము మిమ్మల్ని సంపాదించినాం, మాకేం రికమెండేషన్ అక్కర్లే, మీరే మమ్మల్ని గురించి చెప్తారు, మేమే కదా మిమ్మల్ని సంపాదించిందని అన్నాడు అని. మీద కానీ శిలాతో కానీ రాయబడక మెత్తని హృదయంలో పలక మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రిక, మా పరిచర్య మూలంగా మేము చేసిన సేవ ద్వారా క్రీస్తుకి పత్రికలుగా ఏర్పరచుకున్న వారు మీరే. అయితే ఈ మాట అనగానే మా పత్రికలు మీరే, మా సువార్త ద్వారా, మా సేవ ద్వారా, మా పరిచయం ద్వారా వచ్చిన వారు మీరే అని చెప్పి వెంటనే భయపడ్డాడు. ఏమన్నాడు? 3వ వచనం 3. పలక మీద కానీ శిలాతో కానీ రాయబడక మెత్తని హృదయముల పలక మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచయం మూలంగా రాయబడిన క్రీస్తు అందుకే మీరు చేతపరచబడుతున్నారు. క్రీస్తు ద్వారా దేవుని మాకు నమ్మకం కదా. ఇదే మా నమ్మకం. చదవండి. మా వలన ఏదైనా అయినట్టుగా, అట్లంటే మా వలన ఏదైనా అయినట్టుగా మా సామర్థ్యత లేదు, మళ్ళీ మా ద్వారా మీరు అందరూ వచ్చినారు కదా అని అనడానికి భయపడ్డాడు. ఎందువలన మాది, మా పరిచర్య, మా సేవ, మా వ్రాతలు అని అన్నానే, మళ్ళీ నాకు వస్తుందేమో ఘనత అని వెంటనే ఉంటున్నాడు. మా వల్ల ఏంటని చెప్పడానికి మా సామర్థ్యత వల్ల కాదు, మా సామర్థ్యం అంతా ఆయనదే, మాది కాదు. కనుక అపోస్తలుడైన పౌలు బహు జాగ్రత్తగా ఉన్నాడు. తన చిన్న విషయంలో తను తాను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మీరు పొందినటువంటి రక్షణ మా సామర్థ్యత కాదు, మా సువార్త కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీ 2:8. అక్కడేమన్నాడు? మా సామర్థ్యత కాదు, మీకు కూడా సామర్థ్యత లేదు, మీరు కూడా సమర్థులు కారు. చదవండి 2:8.
మీరు విశ్వాసం ద్వారా కృప చేత రక్షించబడ్డారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, మీ వల్ల అనుకుంటారేమో, దేవుని వల్లనే కలిగింది. కనుక మాది కాదు, మీది కాదు, ఎవరిమైనా అతిశయించడానికి వీల్లేదు, ఆయన వల్ల. అపోస్తులైన పౌలుని జీవితంలో ఈ నెమ్మది, ఈ సాత్వికం, పరిచర్య చేసిన వాళ్ళ మేమే. దేవుడు మమ్మల్ని పరిచారకులకు పెట్టుకున్నారు నిజమే, కానీ మాది కాదు సేవ, మేం చేసేది కాదు సేవ, ఆయన ఉచితమైన కృపే. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. ప్రభు మాకు ఇచ్చాడు ఈ సేవ, ప్రభు మాకు ఇచ్చాడు ఈ పరిచర్య. ఏం పరిచర్య? పునరుద్ధారణ పరిచర్య. 3 మాకు ఇవ్వబడిన ఉపదేశాన్ని మీకు అప్పగించాం. లేఖన ప్రకారం క్రీస్తు మన పాపల కొరకే చనిపోయాను, సమాధి చేయబడిను, లేఖన ప్రకారం 3వ ఆయన పునరుద్ధానమే మన సేవ. మన జీవితంలో మన సేవ ఏదంటే క్రీస్తుకి పునరుద్ధానం. ఆయన చనిపోయి లేచాడు, అదే గొప్ప సేవ. అయితే నువ్వు దాని గురించి పరిచారకు వచ్చావు కదా, పునరుద్ధానం గురించి పరిచారకు వచ్చావు కదా, నువ్వు పునరుద్ధానాన్ని చూసావా? తర్వాత చదవండి త్వరగా. ఆయన తిరిగి లేచిన సంగతి నేను ఎరగను. ఆయన మొదటి కేఫా కనబడ్డాడు, నాకు కాదు కనబడ్డది, నాది కాదు ఫస్ట్ ర్యాంక్, కేఫా కనబడ్డాడు. ఆ తర్వాత 12 మందికి కనబడ్డాడు, ఆ తర్వాత 500 మందికి కనబడ్డాడు. ఒకవేళ వెయిటింగ్ లిస్టులో ఏమైనా వస్తుందా అనుకుంటే ఇప్పటికీ వాళ్ళలో ఇంకా బ్రతికే ఉన్నారు. కనుక అది నాది కాదు, 1 కాదు, 12 కాదు, 13 కాదు, 501 కాదు. మరి ఏంటి నీకుండేది? చదవండి. అందరికి కడపట అకాలమందు పుట్టినాను. అకాలం, కాలం కాని కాలం. ఏంటి కాలం కాని కాలంలో కాసే కాయల్ని ఏమంటారు? కుక్కమూతి పిందెలో మర్యాద ఎందుకు దానికి? కుక్కమూతి పిందెలు, ఆ బిందెలు సరిగా ఉండవు, వాటి ఆకారం. నేను అకాలంలో పుట్టినోడిని, కాలం కాని కాలంలో పుట్టిన, అందరిని చంపి అందరిని ఏడిపించి అప్పుడు వచ్చిన అకాలంలో పుట్టినట్టున్న నాకు నువ్వు కనబడి. ఎందువలన? కాస్త వచ్చింది మళ్ళీ. అపోస్తులందరూ నేను తక్కువ అని, మొత్తం మీద నేను అపోస్తులందరూ తక్కువ అని వెంటనే మేలుకుంటున్నాడు. చదవండి. లేదే, అది కూడా పనికిరాదు. నేను అపోస్తుడిని కాదు, అపోస్తులందరూ తక్కువైన వాడిని కాను. దేవుని సంఘాన్ని హింసించినాను కనుక అపోస్తుడు అనిపించుకోవడానికి యోగ్యత లేని వాడు. మరి ఎవరయ్యా నువ్వు? మొదటివాడు కాకపోతే, 13వ కాకపోతే, 501 కాకపోతే, అకాల ముందు పుట్టినానంటివి. పోనీ దానికైనా పనికి వస్తావని నేను అపోస్తుని కాదంటే మరి నువ్వేంటి? దేవుడు ఆయన కృప వల్లనే ఆ నిజమైన తగ్గింపు ఉంది. అందుకని తన పత్రికలన్నింటిలో కృపతో ప్రారంభించాడు, కృపతో ముగించాడు. ప్రతి పత్రిక కృపతో ప్రారంభించాడు, కృపతో ముగించాడు. ఆయన సేవలో కూడా కృపతో ప్రారంభించాడు, ఆయన కృపను గురించి ప్రకటించాడు. ఆయన కృపతో బయలుదేరేటప్పుడు కూడా కృపతో బయలుదేరాడు. ప్రభు బిడ్డలమై అబుదాసుమైన మనం ఈనాడు మన అయోగ్యతను మనం గ్రహిస్తే, మన శక్తిహీనతను మనం గ్రహిస్తే, మన బలహీనతను మనం గ్రహిస్తే అప్పుడు ప్రార్థన చేస్తాం. ప్రార్థన అంటే ఏంటి? నాకు లేదు ప్రభువా నీవే నాది, నాకు లేదు ప్రభువా నీవే నాది. ఆశ ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? నాదేమిలే, నాకేం లేదు, నాకు శక్తి లేదు. 2వ దినవృత్తాంతం గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. 2వ దినవృత్తాంతం 14:11 ఏమని ప్రార్థన చేశాడు చూడండి. ఏ ఏ ఏ అయ్యా నువ్వే నువ్వే. చదవండి. 10వ వచనం చదవండి. ముందు యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధానికి అనగదీలే, యుద్ధానికి వెళ్ళి పంక్తులు తీర్చి యుద్ధానికి వెళ్ళిపోయాడు, పంక్తులు తీర్చాడు. యుద్ధంలో ఇక ప్రారంభించబోతున్నాడు. యుద్ధం చేస్తాడేమో అనుకుంటే ప్రార్థన ప్రారంభించాడు. ఏమని చేశాడు? మా వల్ల కాదు, నీకంటే మాకు ఇంకెవరు లేరు. బలం లేని వారికి సహాయం చేయడానికి
కనుక బలం లేని వారికి సహాయం చేయగలవాడు నీవే. నీ మీద ఆధారపడి వచ్చినాం. పంక్తులు తీర్చడానంటే యుద్ధం చేయడానికి కాదు, యుద్ధానికి వచ్చినానంటే యుద్ధం చేయడానికి కాదు, నిన్ను ఆశ్రయించడానికి. నీ పాదాలు నేను పూనుకుంటున్నాను, పూనుకునేవాడు నేను కానీ చేసేవాడు నీవు. నీకంటే నాకెవరు లేరు. మాకు సహాయం చేయము. నిన్నే నిన్నే నిన్నేమిటి అని అర్థం? నిన్ను మాత్రమే ఆశ్రయించు. అది చూసినాం, ఇది చూసినాం. మనం చేసే ప్రయత్నం మనం చేయాలి కదా. ప్రయత్నం పురుష లక్షణం అన్నాడు కదా. కనుక పురుష లక్షణం ఉండాలా, ఇది కూడా ఉండాలా, అది కూడా ఉండాలా. కనుక నేను బాగా ప్రార్థన చేసి బ్రదర్, నేను ఎమ్మెల్యే గారిని పట్టుకున్నాము, ప్రభు స్తోత్రం, ప్రభు చాలా పనిచేసినాడు. నిన్నెవడు పట్టుకోమన్నాడు ఎమ్మెల్యే. ఆయన బాగా సహాయం చేస్తున్నాడు బ్రదర్. ఆయన ఫ్రమ్ ది లాస్ట్ 2 years ఎందుకో కాదు, ఇందుకే నువ్వు వెళ్ళిపోయి ఆయన కాళ్ళు పట్టుకున్నావు కనుక పట్టుకోకూడదా? నిన్నే నేను నమ్ముకున్నా. చదవండి. నీ నామను బట్టియే, నీ పేరు ఒకటే, మా ఇంక వేరే పేరు లేదు. ఇంకా నీవే మా దేవుడు. 3 ఏళ్ళు నిన్నే నీ నామను బట్టి, నిన్ను మాత్రమే. అదే నిజమైన ప్రార్థన యొక్క అంశం. నువ్వు ప్రార్థన చేయాలంటే నువ్వు ప్రార్థన చేయని ఎంత చెప్పినా నువ్వు చేయవు. కానీ నువ్వు నాకు శక్తి లేదు, నేను అసమర్థుడిని, నేను కేవలం నిష్ప్రయోజకుడిని, నేను కేవలం బలహీనును, నేను కేవలం అసమర్థుడని ఎరిగినప్పుడే నువ్వు ప్రార్థన చేసి. ప్రార్థన కూటంలో మనకు ఉండవలసిన అగత్యత ఏదంటే మన గురించి మనం ఎరగడం. ఏదో మనం ప్రార్థన కూటం కనుక సేవకులు మందరం చేరినాం కాబట్టి ఇంతసేపు చెప్పుకున్నాం. కానీ మీ సంఘాలలో ప్రార్థన కూటం నాడు ప్రసంగాలు ఎక్కువ చేయకండి. మా ప్రార్థన కూటంలో అంతా పాట మాట అంతా కలిస్తే అరగంట లోపల అయిపోవాలి. అంటే టైం అవుతుందని కాదు, ప్రార్థన ఎక్కువ సమయం ఏంటి. మరి అరగంటలు ఏం చెప్పాలి? నాయనా మనం అసమర్థులు, మన చేత కాదు, మన శక్తిను ఆయన అడగండి. అదే ప్రార్థన. ఎరిగిన హృదయంతో ప్రభు యొక్క సన్నిధికి వద్దాం. ఎరిగిన హృదయంతో ప్రభుని ఆశ్రయిద్దాం. ప్రభు అనే అసమర్థుడిని, నే శక్తిని, నరమాత్రుడిని, నీవే నీ నామముననే వచ్చున్నా, నాకు సహాయం చేయి. ఈ మాట మనం అడిగినప్పుడు ప్రభు సహాయం చేస్తాడు. ఎప్పుడు నువ్వు బలహీనుడవో, ఎప్పుడు శక్తిహీనుడవో అప్పుడే ప్రభు నీకు సహాయం చేయడానికి అవకాశం ఇచ్చేవాడిగా ఉంటాడు. ఎరిగిన హృదయంతో, సంపూర్ణమైన నమ్రత గల దీనమైన హృదయంతో మన అసమర్థతను గుర్తించి, మన శక్తిహీనతను గుర్తించి అని ఆ ప్రభుకు అప్పగించుకుందాం. ఎప్పుడు మనం స్వజ్ఞానం వాడి, మన స్వశక్తిని వాడి, మన సొంత బలంతో మనం పనిచేయడానికి కోరుకుంటామో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించు. ఆ ప్రార్థనలో నీకు ఏ ప్రయోజనం ఉండదు. అదే ఉండే సందర్భం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. అది ప్రార్థన చేస్తున్నాడు యెహోషువ. ఎందుకు? హాయి యుద్ధంలో ఓడిపోయాడు, 36 మంది చచ్చిపోయారు. ఆ చచ్చిపోయినప్పుడు ఆయన పశ్చాత్తాపంతో ప్రార్థన. ఏమని పశ్చాత్తాపం? చదవండి. 10 యెహోషువ 7:10. ఎందుకు నేల ముఖం మోపుకుంటావు? ప్రార్థన చేస్తుంటే అదే అనేది. దేవుడు యెహోషువను, అంతటి యెహోషువను ఏమన్నా ఎందుకు ముఖం నేల మోపు? ఎందుకు వచ్చింది దేవుని కోపం? చదవండి 6వ వచనం. 6వ వచనం. యెహోషువ తన బట్టలు చింపుకొని సాయంకాలం దాకా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. మరి ఎందుకెళ్ళే ప్రార్థన? ఏమని చేసినారు? ప్రశ్న వేస్తున్నాడు దేవుడికి. అయ్యో యెహోవా, ఎందుకు మమ్మల్ని ఈ అమోరీయుల చేతులు నశింపజేయడానికి తీసుకొచ్చావు? దేవుని కార్యాలను ప్రశ్నించేవాడుగా ఉన్నాడు. తన లోటు తాను ఎరగనులే, తన పొదువు తాను ఎరగనులే, దేవుని యొక్క తప్పులు చూపెడుతున్నాడు. అనేక పర్యాలు మన ప్రార్థనలు కేవలం శరీరానుసారమైనటువంటి బుద్ధులతో ఉంటున్నాయి. మా సంఘంలో ఒక సంవత్సరం ఆయన ప్రార్థన చేస్తున్నాడు, మోకాళ్ళని దంచేస్తున్నాడు ప్రార్థనలో. అనగా ప్రభువా, వేషధారు ప్రభువా, బోధలు చేస్తారు కానీ బతుకులేదు ప్రభువా, దంచేస్తాడు. నేను తట్టుకోలేకపోయి అన్నా ఏంటన్నా ప్రార్థన అని అంటే అన్నాడు, నీకు స్టేజ్ దొరికింది కాబట్టి స్టేజ్ నువ్వు దంచుతున్నావు, నాకు ప్రార్థన దొరికింది కానీ ప్రార్థనలో దంచుతున్నావు.
దంపులతో సరిపోయింది ప్రార్థన. నిజంగా మన స్టేజ్ ఎక్కిన తర్వాత ఇష్కరియోతు ఎంత ద్రోహి, ఎంత అక్రమస్తుడు, ఎంత అన్యాయస్తుడు, ఎందుకు వాడిని కోరుకోవడం? అహరోను గారిని నువ్వు ఓడిచినావు కనుక అహరోను గారి ప్రార్థన నన్ను పొందుకోవడం ప్రారంభించాడు. మన ప్రార్థన అనే పర్యాల కేర్ ఆఫ్ గార్డెన్ పేరు పెట్టి, దేవుడి పేరు పెట్టి ఎవరికో రాస్తుంటాం. కనుక ప్రార్థన చేయక మునుపు నిన్ను నువ్వు పరీక్షించుకో. ఏమని? నీ అసమర్థతను, నీ శక్తి, నీవు అమోరీయులు మమ్మల్ని జయించేటట్టుగా ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు అని దేవుడు ప్రశ్నిస్తాడు. ఇంకా అతను దూరుకున్నాడా? చదవండి. అక్కడుండేది మేలు. నీకు తెలివి లేదు కానీ నాకుంది తెలివి. మేము యోర్దాను అవతలే ఉండడం మాకు మంచిది. అయితే నువ్వు అనవసరంగా తెలియనివాడు తెలియనట్టు ఉండకుండా మమ్మల్ని తీసుకొచ్చావు. నేనేం చెప్పు, నువ్వేంటే చెప్పేది? నీకేమది? అయ్యో నాకు అవమానం వచ్చింది ప్రభువా, నా సేవ అంతా భంగం అయిపోయింది. నీదా? నీ తాత సేవ. అనేక పర్యాయములు మన స్వగర్వం పోదు, స్వరీతి పోదు. కానీ నేనేం చేసేదబ్బా, నేనేం చేసేదబ్బా. ఎందుకంటే ఆ 6వ అధ్యాయంలో వచ్చిన ఆ పదం ఏది? కీర్తి వచ్చింది కాబట్టి. ఇది అనేక పర్యాయం మనం ఏదో మనం చేసినట్టు ఎంతన్నా మాట్లాడు. కొంచెం సేపు మాట్లాడిస్తే నేను పైన అప్స్టైర్ వేసినాను. నేను ప్రభు స్తోత్రం, ఇంకెందుకు మరి ప్రభు స్తోత్రం, నీకే స్తోత్రం అనుకోకూడదు. పైన అప్స్టైర్ వేసినాను, నాకు స్తోత్రం అని అనుకుంటే బాగుంది. ప్రభు స్తోత్రం అంటే నేను అసలు నేను వచ్చిన తర్వాత నేను బ్రదర్ ఫోన్ పెట్టింది కానీ ప్రభు స్తోత్రం అనేది ప్రభు స్తోత్రం అంటే చెప్పిందో నా స్తోత్రం. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినందుకు మేము ఓడిపోతే నేనేం చెప్పేది? మరి నేనేం చెప్తే అనేది అంటే పర్లేదు. ఇంక తర్వాత చదవండి. ఈ అమాయకులు ఈ దేశ నివాసులందరూ వచ్చి మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా చేస్తే పాపం ఘనమైన నీ నామను గురించి ఏం చేస్తావు పాపం? నువ్వు చెప్పు. దేవుడిని పిట్టి చేస్తున్నాడు. అయ్యో ప్రభువా, అనేక పర్యాయం మన జీవితంలో మన ఉద్దేశాలన్నీ మన మాటల్లో ప్రత్యక్షమవుతాయి. దేవుడు ఏం చేస్తాడని దేవుడి గురించి చింతిస్తున్నాడు. నేనేం చేసేది నన్ను గురించి చింతిస్తున్నాడు. దేనా ప్రార్థన అసలు అవసరం లే. అప్పుడు ప్రభు ఏమన్నాడు? చదవండి. అప్పుడు యెహోవా, నేనేం చేసేది, నువ్వేం చేసేది ఏంటి? ఎవరే నువ్వు లేరా? ఎందుకు ముఖాన్ని నేల ప్రార్థన చేస్తుంది? ప్రార్థన కాదు అది, మోకాళ్ళు స్పీచ్ ఇస్తున్నావు కనుక లే. ఏ సంగతి? చదవండి. ఏమి? ఇశ్రాయేలు పాపం చేశారు. అది చూసుకోముందు నీ పాపం నువ్వు చూసుకో, నీ తప్పు నువ్వు చూసుకో. అది చూసుకోకపోతే నీకు లాభం లేదు. ఎప్పుడు గెలిచారండి? ఎప్పుడు గెలిచారు? ఆ పాపాన్ని కనుగొని ఆకాను కుటుంబాన్ని, ఆకాను డేరాతో కూడా తగలబెట్టి రాళ్ళు వేసినప్పుడు గెలిచారు. ప్రభు బిడ్డలమైన మనం మన దోషాన్ని మనం పరీక్షించాం. అతిశయం అనేది తెలియకుండా వస్తుంది క్రీడ, గర్వం అనేది తెలియకుండా వస్తుంది. ఏదైనా ఒక కార్యం చేసినప్పుడు వెంటనే వస్తుంది. అనేక పర్యాలు ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నీకు స్తోత్రం, నన్ను ఇక్కడ తీసుకొచ్చినావు. ఎందుకు ఏడ్చింది నువ్వు? ఎందుకు నువ్వు ఏడ్చేది? చాలామంది ప్రార్థనలు ఏడుస్తారు, మీనింగ్లెస్. ఇక ప్రార్థన ప్రారంభించిన తర్వాత వాళ్ళు అడుగుతారు కదా, ఎందుకు ఏడుస్తున్నావు? ప్రభు శిలువమాన మీద నువ్వు నేను రక్తం కాల్చినావు. ప్రభు శిలువమాన మీద రక్తం కాల్చడానికి దీనికి ఏం సంబంధం అని. కానీ ఏంటంటే అది ఆనంద బాష్పాలు. ప్రభు అన్నకి తీసుకొచ్చినావు, నన్ను వాడుకున్నావు ప్రభు, తంతులేసినాను ప్రభు, స్ట్రెస్సులు చేసినాను ప్రభు, ఆగిపోయింది. ప్రభు బిడ్డలమైన మనం గ్రహిస్తాం మన అయోగ్యతను, మన శక్తిహీనతను, మన దౌర్బల్యమును, మన పాపమును, మన తప్పును మనం పరీక్షించుకుని నేను శక్తిహీనును, నిన్నే నీ నామముననే ప్రార్థన చేస్తున్నాం. ఆ నిజమైన మనసు వచ్చే వరకు మన ప్రార్థన ఫలించదు. ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు ప్రేమ గలవాడి మనల్ని తగ్గించడానికి ఎన్నో అవమానాలు రప్పిస్తుంటాడు. అవమానాలు రావడం అదే ఆ కారణం. నీకు అవమానాలు రప్పించడానికి కారణమే దేవుడు కూడా ఇంత సేవ చేసినాను కదా, ఇంత చేసినాను కదా, ఎందుకు నన్ను అవమానపరచాలా? నిన్ను అణచడానికి. అది సంగతి. ఇవన్నీ చేసావు కనుక, అత్యయిస్తావు కనుక నువ్వు అపోస్తలుడైన పౌలు చెప్పినాడు కదా, నేను అత్యధికంగా హెచ్చిపోకున్నట్లు సాతాను దూత ఓ ముళ్ళు పెట్టి
ఎందుకు సాతాను దూతను పెట్టాయంటే నేను అత్యధికంగా హెచ్చిపోకున్నట్లు. ప్రభు తన కృప చొప్పున మన అయోగ్యతను తెలియపరుస్తూనే ఉంటాడు, మన శక్తి ఎంతో తెలియపరుస్తుంటాడు. మనం ఓవర్లుక్ చేస్తాం, వాటిని లక్ష్య పెట్టుకుని పోతాం. అందువల్ల మనం ప్రార్థన చేయలేకపోతున్నాం, ప్రభు యొక్క కార్యం చూడలేకపోతున్నాం. ఎరిగిన వారమై మనల్ని మనం పరీక్షించుకున్న వారమై దీనమైన హృదయంతో ప్రభు యొక్క పాదం దగ్గరికి వద్దాం. మన అయోగ్యతను గ్రహించి, ప్రభువా నేను కేవలం శక్తిహీనుడును, కేవలం దుర్బలును, నేను అనేక విషయాల్లో నీ యథార్థ హృదయంతో నువ్వు చెప్తే నేను అపవిత్రులను, నా చెడ్డ చూపులు, నా చెడ్డ మాటలు, నా చెడ్డ ప్రవర్తన నేను అడుగుతున్నాను, దయతో నన్ను క్షమించు. ఇవన్నీ జరిగినాయంటే అది నీ ఉచితమైన కృపే కానీ నా వల్ల అయింది కాదు, మా సామర్థ్యత కాదు ప్రభువా, మీ సామర్థ్యత కూడా కాదు, నీవే నిన్నే అని ప్రభువుకు అప్పగించుకుని ప్రార్థన చేస్తాం. దానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించనున్నది. ప్రార్థనతో ప్రేమగల మా ప్రియమైన తండ్రి, మేము అడిగే ప్రతిదీ కూడా మీ చిత్తానుసారంగా అడుగుతూ సహాయం చేయండి. ఎప్పుడు మా ఇష్టం వస్తుందో, ఇప్పుడు మా సొంత కోరిక బయలుపెడుతుందో ఆనాడు అపజయం అనేది రావడానికి అవకాశములు ఉన్నాయి. కనుక మా ఇష్టం కాదు, మీ ఇష్టమే. కనుక మీ చిత్తానుసారంగా మేము అడిగినప్పుడు మీరు దాన్ని తప్పక శ్రేష్టమైన వాటిని మాకు ఇచ్చేవారని మేము గ్రహిస్తున్నాం. కనుక ఈ మధ్యాహ్నం సెషన్లో మమ్మల్ని మీరు ప్రార్థనాపూర్వకంగా మమ్మల్ని నడిపించండి. ఉదయకాలం ఇచ్చిన మంచి సమయంకై మీ స్తోత్రం, ప్రార్థనలో నీ దాసులతో గడిపిన సమయంకై మీ స్తోత్రములు. ప్రేమగల మా ప్రియమైన ప్రభువా, మేము మిమ్మల్ని తండ్రి అడగకుండా ఏది చేయలేము, ప్రార్థన లేకుండా మేము ఏ కార్యమును కూడా నెరవేర్చలేము తండ్రి. ప్రార్థన వల్లనే కానీ ఇటువి వదిలిపోవటం అసాధ్యమని మీరు సెలవిచ్చినారు. ఇప్పుడు తిరిగి ఈ వాక్యాన్ని మేము ధ్యానించుకుంటూ సహాయం చేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రార్థన ఉదయకాలం మనం చేసినప్పుడు మనం ధ్యానించుకున్న వాక్యం, ప్రార్థన లేకుండా ఈ ఇట్టి కార్యములు జరగడం అసాధ్యం. కనుక దయ్యం సాతాను చేసే ప్రతి ప్రయత్నంలో వాని యొక్క పన్నాగాలను పడగొట్టాలంటే మనం ప్రార్థన ద్వారా తప్ప మరొక రీతిగా మనం ఏమాత్రమైనా వాడిని గెలవలేము. వాడు శక్తి గెలవాడు. సాతాను సామాన్యుడు కాదు. ఎవరు సాతాను? దేవుని యొక్క ప్రధాన దూత. కనుక వానికి అంత పని తెలుసు. ఏ విధంగా దేవుని పిల్లలను పోషించాలనో, దేవుని పిల్లలకు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడో అవన్నీ చూస్తూనే వచ్చాడు. కనుక దేవునికి ప్రధాన దూత. కనుక ఎలాగ మనం పడగొట్టాలనో, మనల్ని ఎలాగ మోసగించాలనో వానికి తెలుసు. కనుక ప్రార్థన ద్వారా తప్ప, దైవ శక్తి ద్వారా తప్ప మనం సాతాను వాని ప్రయత్నములను గెలవలేమని ఉదయకాలం ధ్యానించుకున్నాం. ఇప్పుడు మనం ధ్యానించేది ఏంటంటే, మనం ప్రభువుని అడిగేటప్పుడు ఆయన చిత్తం లేకుండా మనం అడిగితే అది ఫలించదు. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించున్నది. కనుక మనకు ఈ ధైర్యం ఉంది. మనకి ఈ లోకంలో దేవుడు మనకి ధైర్యం దయచేశాడు. ఏమని? నా ఇష్ట ప్రకారం మీరు ఏది అడిగినా నేను ఇస్తానని. కనుక ఈ అభయవాక్యం మనకి ఇవ్వబడింది. యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో ఆయన సెలవిచ్చిన మాట విధంగా, ఆయన్ను మీరు నా పేరుతో ఏమీ అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడి మీకు ఇవ్వడు. కనుక ఆయన ఇచ్చిన అభయవాక్యం. తిరిగి 14వ అధ్యాయంలో నా నామను మీరు ఏది అడిగినను నేను ఇస్తాను అన్నాడు. 14వ వచనం. 13వ వచనంలో నా నామను తండ్రిని మీరు ఏది అడుగుతారో తండ్రి కుమారుని మహింపరచబడినట్లు దాన్ని చేస్తాను అన్నాడు. మత్తయి సువార్త 7:7లో ఆయన అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. కనుక ప్రార్థనకు అనేక వాక్యం మనం చూస్తున్నాం. కనుక ప్రభు ఇస్తా అన్నాడు. అయితే ఎప్పుడు ఇస్తాడు? అవి ఆయన ఇష్టానుసారమైనటువంటివి అయినప్పుడే, ఆయన చిత్తానుసారమైనప్పుడే అవి ఇస్తాడు. అనేక పర్యాయములు బుద్ధిహీనంగా అనేకులు కథలు రాసి పెట్టుకున్నారు. ఏదో దురుద్దేశంతో వాడు ఓ వరం కావాలని దేవుడి దగ్గర మొరపెట్టుకున్నాడు. అనేక విధములుగా తపస్సు చేసినాడు. దేవునికి బుద్ధి లేనట్టుగా ప్రవర్తించినాడు. కవీశ్వరుడు
అంత ప్రయాసపడితే అప్పుడు దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలరా అన్నాడు. అని అంటే అయ్యా నేను ఎవడి మీద చేపెడితే వాడికి దహనం అయిపోవాలండి. మనం సామాన్యమైన మనుషులు మనల్ని అడిగినా కూడా ఊరుకుంటామా? దుర్మార్గుడా వాళ్ళని చంపడానికి నీవు నాకు వరం అడుగుతావా, నన్ను నువ్వే చావుని అంటాం. కానీ ఆయన ఇస్తే ఆయన ఎమ్మటే పడ్డాడు. దేవుడిని సులకం చేసేసాడు, దేవుడిని చాలా సరసంగా చేసేసాడు. దేవుని యొక్క పరిశుద్ధను ఆయన గొప్పతనాన్ని వారు మరుగు చేశారు. కనుక అన్యులకు ఉండే లక్షణం అది. అన్యులు దేవుని లక్ష్యపెట్టి దేవుని ఘనముగా ఎంచరు. అయితే మనం దేవుని వాక్యంలో మనం చూసేది ఏంటంటే మనం ఆయన చిత్తానుసారంగా అడిగి, మన ఇష్టానుసారం కాదు, ఆయన చిత్తానుసారం. ఆయన ఇష్టానుసారంగా మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడు. కనుక ఇది నీ చిత్తమైతే చేయమని అడగాలని యాకోబులో చెప్తాడు. మీరు ఏం చేసినా మీరు మీ డంబముల యందు అతిశయించున్నారు. మరి ఏమనాలి? మీరు ఏది అడిగినా ప్రభు చిత్తమైతే ఇలా చేస్తాం అలా చేద్దాం అన్నాను. మన ఇష్టం కాదు, మన సొంత ఇష్టం కాదు. కనుక అనేక పర్యాయాల ప్రార్థనలో కూడా మనం ప్రభు యొక్క చిత్తం తెలుసుకోకపోవడం వలన మనకు నష్టాలు రావడానికి అవకాశాలు ఏర్పడతాయి, మనం నష్టపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఆ దావీదు యొక్క జీవితంలో దావీదును దేవుడు మెచ్చుకున్నది ఎందుకంటే దావీదుని గురించి చెప్పిన మాట మనం ఎరుగుతాం కదా. 13వ అధ్యాయం 22వ వచనం అపోస్తుల కార్యం. దానిలో దేవుడు తన దాసులైన దావీదుని గురించి క్రొత్త నిబంధనలో సాక్ష్యం ఇచ్చాడు. ఏమని చదవండి, 13:22. సౌలును తొలగించి దావీదును రాజుగా చేశాడు. చదవండి. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, మనుషులు కాదు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. ఎంత మాట! అతను నా ఇష్టానుసారమైన మనుషుడు. నా కనుక నా ఉద్దేశాలే నెరవేరుస్తాడు. నా చిత్తమేదో, నా ఏర్పాటు ఏదో దాన్ని నెరవేరుస్తాడు. దేవుని చిత్తానుసారం, ప్రభు చిత్తమునకు విధేయుడైన వాడు. అది దావీదు యొక్క గొప్పతనం. దావీదు జీవితంలో మనం చూసే శ్రేష్టత్వం అది. ఉదాహరణ 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం. 1 సమూయేలు 23వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆయనే కష్టంలో ఉన్నాడు, తాను సౌలు చేత తరంబడు సంగతి. కేరావాసులు చాలా నష్టపెడుతున్నారు. చదవండి. వాళ్ళకు ఏమిటంటే వారు ధాన్యం వారు నూర్చుకుంటుంటే కళ్ళ మీదకి వచ్చి ఆ ధాన్యం అంతా ఎత్తుకుని పోతున్నారట ఫిలిస్తీన్లు. అనవసరమైన జోక్యం. కనుక వారు ఫిలిస్తీన్లు వచ్చి కైలావాసులను దోచుకుని పోతుంటే నీకెందుకు, నువ్వెందుకు చేయాలా? దేవుని బిడ్డలమైన మనం కష్టంలో ఉన్నా, మన శ్రమలో ఉన్నా ఇతరుల కష్టాన్ని చూచేవారంగా ఉండాలి. అది మనకు చెప్పబడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మహాశ్రమలో బాధకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా తన వారిని చూసి వారికి సహాయం చేశాడు. తల్లి విషయంలో ఆయన ఏమన్నాడు? అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని ఆ శిలువమ్రాను మీద మహాశ్రమ అనుభవించినప్పుడు సహా తన తల్లిని గూర్చి తన శిష్యుని గూర్చిన ఆ ఆసక్తి ఆయనకు. కనుక మనం కూడా ఈ లోకంలో ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎవరు శ్రమలో ఉన్నారో, ఎవరు బాధలో ఉన్నారో వారిని గురించి దర్శించే వారంగా ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రికలో ఆయన అన్నాడు, ముఖ్యంగా విశ్వాస గృహములకు సంబంధించిన వారి ఎడల మనం ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. వారి విషయంలో మనం వారికి ఇచ్చే వారంగా ఉండాలి. ప్రతిసారి మన కార్డు కనుక చూస్తే, ఇప్పుడు కార్డు పోయినాయి, ఇన్లాండ్లు వచ్చినాయి. ఇన్లాండ్ చూస్తే దానిలో ఏంటివి ఏంటన్నది విడోస్ ఫండ్. దాని మీద దాన్ని జ్ఞాపకం చేస్తూనే ఉంటారు ప్రతిసారి. ఈ విడోస్ ఫండ్ గురించి జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోకండి. ఒకరు జ్ఞాపకం చేయనక్కర్లే. మన బాధ్యత ఏదంటే బీదవా సేవకులైనటువంటి వారు ఎంతో సేవ చేసి
ఎంతో ప్రయాసపడిన తర్వాత దేవుని చిత్తానుసారంగా వారికి పిలుపు వచ్చింది. వారు చనిపోయినారు, వెళ్ళిపోయినారు. వారి భార్య పిల్లల సంగతి ఏం కావాలా? వారేమో ఉద్యోగాలు మానుకొని సేవకనే వచ్చింది. సేవకు వచ్చినటువంటి వారు వారి సేవలో ఉన్నప్పుడు తమ భర్తలు కూడా చనిపోతే వారికి సంపాదన ఏది? ఇంకో ఉద్యోగం చేసుకోవడానికిలే, ఇంకో పనిబాటు చేసుకోవడానికిలే. ఏం కానివ్వండి, సేవకు సమర్పించుకున్నారు కదా, మళ్ళీ వెళ్ళిపోయి ఉద్యోగాలు లేదా కూలినాలు చేసుకోవడానికి వీలు లేదు కదా. కనుక వారిని ఎవరు చూడాలి? వారి విషయంలో ఎవరు శ్రద్ధ వహించాలి? కనుక దేవుని పిల్లలమైన మనం, దేవుని సేవకులమైన మనం దేవుని పిల్లలను పురుకొల్పాలి. ఎందుకు? వారు విధవరాండ్రు, వారి భర్తలు కోల్పోయినారు, వారు చాలా కష్టంలో ఉన్నారు, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని మనం దాని గురించి ప్రత్యేకమైన శ్రద్ధ కలిగిన వారంగా ఉండాలి. అందుకనే ప్రతి ఒక్క ప్రార్థన ఆహ్వానంలో ఆ మాట జ్ఞాపకం చేస్తారు. విధవరాళ్ళ కానుక మర్చిపోకండి. మనం మర్చిపోవడానికి కాదు. ఎంత ఇవ్వాలా? కనీసం 10 రూపాయలు. కనీసం అనేది పోయి మనం ఎంత ఖర్చు పెట్టుకుంటున్నామో దాన్ని పోల్చుకుని చూస్తే అప్పుడు తెలుస్తుంది. ఒక ఆయన అన్నాడు, కానుక వేసే ముందుగా జోబిలో ఎంత ఉందో అది చూసుకో, నీవు కానుక వేసిన తర్వాత ఎంత మిగిలిందో అది జ్ఞాపకం చేసుకో. మనం చూస్తాం, కానుకను చూస్తాం, జోబిలో పెట్టు. నాకు కూడా బాగా జ్ఞాపకం, చిన్నతనంలో నేను డబ్బులు ఉన్నాయి నా దగ్గర, కానుక పెట్టి దగ్గరికి వెళ్ళినాను. కానుక పెట్టులో వేయాలా, ఏది వేద్దాం? చిన్నతనం అంటే మరీ చిన్నతనం కాదు కనుక ఏమి వేయాలా? జోబిలో లోడబెట్టినాను. బ్యాడ్ దొరికింది. బ్యాడ్ అంటే 5 పైసల్లాగా నలుగు చదువుగా ఉంటుంది. బ్యాడ్ అంటే 2 అణాలు. ఆ 2 అణాలు దొరికితే అమ్మ 2 అణాలా మనకు కావద్దా? కనుక అది వదిలేసి మళ్ళీ తడిన పావలా దొరికింది. పావలా వేస్తే ఎట్లా? ఆఖరికి బొట్టు, ఆ దినాల్లో బొట్టు అనేవారు, కాణి అనేవారు. అది దొరికింది. ఇది వేసేద్దామని చెప్పి దాని పక్కన తడవకుండానే వేసేసి ఇంటికి పోయి చూసుకుంటే అది ₹1. ఎంత బాధపడుతున్నో. అయ్యయ్యో, ఆ బేడన్న ఎగిపోతుంది, ఆ పావులన్న ఎగిపోతుంది. అనేక పర్యాయములు మనం వేసే కాయను చూసుకుంటాం, వేసే నాణ్యాన్ని చూస్తాం, కానీ మిగిలింది ఎంత? నీకెంత ఎత్తి పెట్టుకున్నావు, నీ ప్రభుకి ఎంత ఇచ్చినావు, ప్రభు కార్యానికి ఎంత ఇచ్చినావు. అలాగే మనం విధవరానికి ఇచ్చేటప్పుడు ఎంత ఇవ్వాలా? కనీసం 10 రూపాయలు కాదు, నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నావు ఆలోచించి. ఇంత ఖర్చు నీకుంది కదా, అలాంటప్పుడు వారికి ఎంత ఖర్చు ఉండాలా? ఆ ఖర్చు అంతా ఎవరు చూడాలా? కనుక ఆ ప్రేమ కలిగి వేసే వారంగా ఉండాలి. సరే, ఇప్పుడు కేలావాసుల మీద దావీదుకు దయగలిగి ఏమంటున్నాడు? దయగలిగింది కాబట్టి వెళ్ళిపోయి ఆ ఫిలిష్తీయులతో యుద్ధం చేద్దామన్నాడా? చదవండి ఏం చేశాడు. యెహోవా ఎదురు విచారం చేయకుండా ఏది చేసేవాడు కాదు. యెహోవా ఎదురుకి వెళ్ళి విచారం చేసినాడు. అయ్యా, నేను కైలావాసులను సంరక్షించడానికి నేను ఫిలిష్తీయులతో యుద్ధం చేద్దునా అని అడుగుతున్నాడు. వెంటనే దేవుడు ఏం చెప్పుండాలా? నీకెందుకయ్యా ఆ పని, నీ అవస్థలు నువ్వు చూసుకో, నీ కష్టాలు నువ్వు చూసుకో. అనేక పర్యాయములు ఏదైనా ఎవరికైనా ఇచ్చే సందర్భంలో చెప్తే మనం అంటాం, మనకే లేదే వాళ్ళకేమి ఇస్తాం. పొద్దున చెప్పారు కదా సహోదరు కుటుంబ ప్రార్థన, మనకే లేదే, మనం కష్టాల్లో ఉన్నామే, మనకే తినడానికి లేదు, వాళ్ళకేమి ఇస్తాం. దేవుని వాక్యం ఒక మాట ఉంది, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. 2వ కొరింథీ 8:2 చదవండి. స్పష్టంగా మళ్ళీ చదవాలా? వారు బహుశ్రమల్లో ఉన్నారు, వారు బహుశ్రమంలో పరీక్షించబడగా అత్యధికంగా సంతోషిస్తున్నారు. ఎలాంటి వారంటే వారు బహుశ్రమంలో ఉన్నారు, అన్ని శ్రమంలో ఉండి కూడా అత్యధికంగా సంతోషిస్తున్నారు. ఇంకా ఒట్టి పేదలు కాదు, నిరుపేదలు. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరిస్తున్నారు. మనం ఒకసారి లెక్కల్లో రాసుకున్నాం ఏమని, నేను కష్టంలో ఉండేవారికి, శ్రమంలో ఉండేవారికి ఎంతవరకు సహాయం చేస్తాను. అనేక పర్యాయం భక్సింగ్ గారు చెప్తుండేవాడు, ఏమనంటే దేవుడికి ఇచ్చే డబ్బంతా నీకు కాదు, అది
కష్టంలో ఉండే వారికి ఇమ్మని నీకు ఇస్తున్నాడు, నీ ద్వారా ఇప్పించాలని. ఇటు నీకు బహుమానం వస్తుంది, ఇటు వారికి బహుమానం వస్తుంది అనేవాడు. కనుక ప్రభు బిడ్డలు ఏంటంటే మనం బహు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుకి ఇచ్చే దానిలో చెప్పొద్దు చేసిన దోషం. మేము ప్రారంభ దినాల్లో పైసలు వచ్చేది కష్టంగా ఉండేది, చాలా కష్టం, ఇది చాలా ఇబ్బందికరంగా ఉండేది. కనుక ఆ భక్సింగా నీళ్ళు బెతుమాడుకుని ఆదివారం వచ్చేటట్టు చూసుకునేవాడిని. ఎందుకంటే ఆయన ఆదివారం వస్తే ఇంత కట్ట దోపేవాడు దానిలో, ఈ కానుకపేటలో. దాంతో బిందులు గిందులు కొనుక్కునేవాడు. మరి వారమంతా రాదుగా, అది చేయమని కాదు, కానీ అన్ని కష్టముల్లో ఆ దేవుని దాసులు ఆ చివరి ఆ దినముల్లో సహా తాను ప్రభు యొక్క కార్యములకు ఇచ్చే అలవాటు ఉంది. కనుక అది మనకి అవసరం. ఎవరు శ్రమంలో ఉన్నారో, ఎవరు ఇబ్బందులో ఉన్నారో వారికి ఇవ్వడం అనేది మనం నేర్చుకోవాలి. మనం సాధారణంగా వచ్చే కానుకలన్నీ కూడా మనం దేనికి వాడతాం? కట్టుకునే కట్టడం కొరకు. కట్టుకునే కట్టడానికి కాదు మనం ఇచ్చేది. ఏముంది? మీ దశమ భాగంను దేవుని మందిరాన్ని తీసుకురండి. ఎందుకు? నా మందిరంలో ఆహారం ఉన్నట్టు, నా మందిరంలో ఆహారం ఉన్నట్టు. కనుక ప్రభు బిడ్డలు ఏంటంటే మనం ఈ దాతృత్వం కలిగిన వారంగా ఉండాలని గమనిస్తున్నాం. కనుక దావీదు దాతృత్వం గలవాడై ప్రభువుని అడిగాడు, ప్రభువా కైలావాసులను సంరక్షించడానికి ఫిలిష్తీయుల మీదకి వెళుదునా అని అంటే ప్రభు ఏమన్నాడు? చదవండి. తనకి చెప్పాడు. ప్రభు ఏకీభవించాడు. ప్రభువుకు ప్రేమ గలవాడు, ఆయన ప్రేమామయుడు. కనుక ఏమన్నాడు? వెళ్ళి ఫిలిష్తీయులను హతం చేసి కైలాను రక్షించమని చెప్పాడు. ప్రభు చిత్తానుసారంగా వెళ్ళాడు. కనుక ఆ దాతృత్వం గలవాడు. జాగ్రత్త, ఆ దాతృత్వం శరీరానుసారమైనదిగా ఉండకూడదు. చాలాసార్లు మనం మన ఖర్చులు ఎవరికి పెడతామంటే మనకి ఇష్టలైన వాళ్ళకి పెడతాం, మన బంధువులైన వాళ్ళకి పెడతాం, మనకు అనుకూలమైన వాళ్ళకి పెడతాం. అలా రాయబడలే దేవుని వాక్యంలో. ఈ ఫారిన్ ఫండ్స్ వస్తున్నాయి, అవి ఎవరికి వస్తున్నాయంటే అందరికీ ఇమ్మంటారు. అనగా క్రైస్తవులకేం క్రైస్తవేతలకేం. వాళ్ళు మనల్ని అంటారు కానీ అమెరికా నుంచి డబ్బులు వస్తున్నాయని వాళ్ళకే ఎక్కువ వచ్చింది మనకంటే. కనుక దాతృత్వం ఏది మనవారని తనవారనిలే. ఇప్పుడు దేనికని కైలావసుల మీద ప్రేమ కలిగింది దావీదుకు? వారు తనకు బంధువులని కాదు, తనకు ఆప్తులని కాదు, ఆయన ప్రేమను బట్టి వారికి ఇచ్చాడు. ఎలా తెలుసు? 10వ వచనం, 23వ అధ్యాయం 10వ వచనం. కైలావాసులను ఆయన సంరక్షించాడు, ఫిలిష్తీయులను హతం చేశాడు. గనుక కైలావాసులు చాలా కృతజ్ఞులుగా ఉన్నారు, ఎంతో కృతజ్ఞులుగా ఉన్నారు. గనుక దావీదుతో వారు ఆప్తులుగా ఉన్నారు, సహవాసంగా ఉన్నారు. ఏం చెప్పుంటారు? అయ్యా నువ్వు మహానుభావుడు, నువ్వు మాకు దేవుడు వంటి వాడివి, మా కష్టంలో ఆదుకున్నావు, మా శ్రమలో ఆదుకున్నావు, మా దగ్గరే ఉండు, మా దగ్గరే పోషిస్తాం, మేమే కాపాడుతామని చెప్పుంటారు. కానీ ఒక వర్తమానం వచ్చింది. ఏమని? కైలాకు దావీదు సౌలు వస్తున్నాడు, దావీదుని పట్టుకోవడానికి కైలాకు వస్తున్నాడు. కైలా కోటకోడల్లో ఉన్నాడు కనుక పట్టుకోవచ్చు అని చెప్పి వస్తున్నాడు. కొంతమంది జీఫీలు ఉండేవాడు, జీఫీలు. ఆ జీఫీలకి ఏం పని అంటే ఎంతసేపటికి సౌలు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, మా కొండల్లో ఉన్నాడు, రాకూడదా అనేవాడు. వాళ్ళకి ఏం కీడు చేయలే. అలాగే మనకు కూడా శత్రువులు కొంతమంది ఉంటారు. వాళ్ళకు ఏదో విధంగా మన మీద పిచ్చురులు చెప్పడమే వారి ఇష్టం. వారికి ఏం పని అంటే ఏదో నేను వారికి ఏం చేయలేదు, ఎందుకు నా మీద అలాంటి ఖర్చు అని. వాళ్ళ బుద్ధి అది, వాళ్ళ నోరు అది. వాళ్ళ నోరు ఎలాగైనా ఇతరుల మీద కీడు చెప్పాలనేది తలం. కనుక జీపీలు చెప్పారు, వస్తున్నాడు కైలాకు వస్తున్నాడు. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? బహుశా కైలావాసులు ఏం చెప్పుంటారు? అయ్యా సౌలు వస్తున్నాయట, సౌలు తన సైన్యంతో వస్తున్నాయంటే నువ్వు ఇక్కడే ఉండు నాయన, నువ్వు మా ఇళ్లలోనే ఉండు, ఎందుకు వస్తాడో చూద్దాం, మేము అడ్డుపడతాం, మమ్మల్ని దయతో సంరక్షిస్తువే, మమ్మల్ని కాపాడుతువే, అలాంటి వాటిని మేము పట్టిస్తామా? మేము పట్టియం, మేము మా ప్రాణాలకు మీ ప్రాణమన్నా ఇస్తాం అని అన్నారు. నమ్మవలసిందే కదా. ఇంత మేలు పొందిన వాళ్ళు ఇప్పుడు మేలు కీడు చేస్తారా? ఇంత మేలు పొందిన వారు ఇప్పుడు ఆయన పట్టిస్తారా? పట్టించరు. అయితే దావీదు ఏం చేస్తున్నాడు? చదవండి. గనక దేవుణ్ణి అడుగుతున్నాడు ప్రభు చిత్తానుసారంగా. కైలావాసుల మీద నమ్మకం పెట్టుకోవడంలే. కైలావాసుల మీద మనను చేత నన్ను సంరక్షిస్తా అన్నారు, నన్ను కాపాడుతా అన్నారు,
కనుక ఈ విషయంలో ప్రార్థన చేయనక్కర్లేదు అనుకోలే. ప్రార్థన చేస్తున్నాడు ఏమని? దేవా యెహోవా, ఈ కైలావాసులను నేను రక్షించిన నీ సెలవు ప్రకారం వారికి సహాయం చేసిన. ఆ సహాయం ఎందుకు చేశాను? నీవు చెప్పావు కనుక చేశాను, అంతే. వారి మీద ఉండే భ్రాంతి చేతి కాదు. ఇప్పుడు వారు నన్ను సంరక్షిస్తానంటున్నారు. మరి సౌలు వస్తున్నాడని విన్నాం. మరి సౌలు వచ్చేది నిజమేనా? కైలావాసులు నన్ను అప్పగిస్తారా అంటే ఆ ప్రార్థన కానీ వినుంటే కైలావాసులు ఏమండి మేమంత అన్యాయస్తులమా, మేమంత ద్రోహులమా, ఇంత మేలు చేసిన వారికి కీడు చేస్తామని ఎలాగ నమ్ముతారండి, మీరు అలాగ నమ్మొద్దండి అని అనుంటారు. కానీ దేవుడిని అడగకుండా ఏ కార్యం చేసేవాడు కాదు. కైలావాసులు నన్ను పట్టిస్తారా అని అడిగితే ప్రభు ఏమన్నాడు? ప్రభు చిత్తం లేకుండా ఏది కూడా ప్రార్థించేవాడు కాదు. ప్రభువును అడగకుండా, ప్రభు యొక్క అనుమతి లేకుండా ఏ కార్యం చేసేవాడు కాదు. కనుక ఇప్పుడు ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా సౌలు వస్తాడా? వర్తమానం వచ్చింది, వర్తమానం తెచ్చినవాడు మంచివాళ్ళే, వాళ్ళు చెప్పారు సౌలు తన సైన్యంతో వస్తున్నాడని. దేవుడిని అడుగుతున్నాడు, ప్రభుని అడుగుతున్నాడు, ప్రభువా యెహోవా సౌలు కైలా మీదకి వస్తున్నాడా? కైలావాసులు నన్ను పట్టిస్తారా? చదవండి. సౌలు వస్తున్నాడని చెప్పారు. కైలా ప్రజలు నన్ను సౌలు చేతికి అప్పగిస్తారా? మరలా మనవి చేశారు. కైలావాసుల వైపు నుండి మేము భద్రత ఇస్తాం, మీకు కాపుదలు ఇస్తాం, మేము మీ పక్షంగా ఉంటాం, మేము మా ప్రాణాలు ఇస్తామని చెప్పుంటారు. అయితే అది కాదు నాకు అవసరం. నా ప్రభు యొక్క అనుమతి లేకుండా నేను ఏ మంచి అయినా ఏ చెడ్డైనా చేయను. కైలావాసుల పక్షంగా ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఫిలిస్తీన్లతో యుద్ధం చేసేటప్పుడు ప్రభుని అడిగి వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ కైలావాసులను పట్టిస్తారా అని అడుగుతున్నాడు. ఈ విషయంలో ప్రభుని అడిగితే ప్రభు ఏమన్నాడు? వారు నిన్ను అప్పగిస్తున్నారు కనుక అక్కడి నుండి పారిపోయాడు. ప్రభు బిడ్డలమైనటువంటి మనం, దేవుని సేవకులమైన మనం ప్రతి చిన్న విషయాన్ని ప్రభు యొక్క సన్నిధిలో విచారించకుండా చేయడం అనేది సరికాదు. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించునన్నది. ఆయన చిత్తానుసారంగా తుదుకు తన మరణ సమయంలో కూడా ప్రభు యేసుక్రీస్తు వారు ప్రార్థించాడు, తండ్రి గిన్నె నా ఎదురుని తొలగించు. రెండోసారి వెళ్ళినప్పుడు మరలా ఏమంటాడు? నేను ఈ గిన్నెలో తాగితేనే కానీ తప్పనిసరి. మా కొలసైలో కొంతమంది ప్రభుని అంగీకరించినారన్నా గనుక మీరు దయచేసి వాళ్ళ విషయం శ్రద్ధ తీసుకోండి. మనమైతే ఒప్పు చెబుదామా? ఆస్తిన్నా ఒప్పు చెప్దాం, కానీ మన ఆత్మ ఆడు నా ఆత్మ అండి, నా ఆత్మ నా ద్వారా రక్షించబడినాడు. అనేక పర్యాయములు నువ్వు వాక్యం చెప్పి రక్షించబడినంత మాత్రం వాడు నీ ఆత్మ కాదు. ఎన్నిసార్లు మత్స్యం గారికి ఉత్తరాలు రాసినారు కొంతమంది సేవకులు, మేము కష్టపడి సంపాదించుకున్న ఆత్మను నువ్వు దొంగిలించినావు. ఎవరిది ఆత్మ? దానికి ఉదాహరణ చెప్తాను ఒక మాట. ఒకడు రత్నాల ముత్యాల పరిశోధకుడు. ముత్యాలు ఎక్కడ ఉంటాయి? సముద్రాగాధంలో. కనుక పెద్ద స్టీమర్ వేసుకుని వచ్చి ఎక్కడ ఆ ముత్యాలు ఉంటాయో సముద్ర మధ్యలో అక్కడ చైన్తో దింపుతాడనమాట. దానికి ఆక్సిజన్ అంతా పెట్టుంటారు, దానిలో తుపాకీ అంతా ఉంటుంది వాడికి. దాని లోపలికి దిగుతాడు. దిగినప్పుడు ఆ అడుక్కు సముద్ర అగాధంలోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ముత్యాల చెప్పులు ఎక్కడున్నాయో చూసుకొని ఆ ముత్యాలన్నీ కూడా స్టోర్ చేసుకుంటాడు. అప్పుడు బెల్ కొడతాడు, ఏమని? దొరికినాయి లాగండి పైకి. అప్పుడు వాళ్ళు పైకి రావుతారు. అప్పుడు వాళ్ళు పైకి వచ్చిన తర్వాత అప్పుడు ఇదిగోనాయా దొరికినాయని చెప్తారు. ఒకరోజు వాడు ఆ ముత్యాల పరిశోధకుడే సముద్రాఘాతంలో దింపబడ్డాడు. వాడు అసలు దేవుడు అంటే నమ్మడాడు, చాలా ప్రతికూలుడు, చాలా ఆటంకమైన వాడు. ఎంతమంది బోధకులు చెప్పినా, ఎన్ని మీటింగ్లు పోయినా ఒప్పుకునేవాడు కాదు. వాడిని దింపారు. దింపిన తర్వాత లోపలికి వెళ్ళగానే ఆ ముత్యాలు ఎదుగుతుంటే ఓ పెద్ద పీత, ఓ పెద్ద ఎండ్రకాయ అది వస్తున్నాయి. పెద్ద ఎండ్రకాయని చూసినారా మీరు ఎప్పుడున్నా? రాయలసీమది మరి పెద్ద ఎండ్రకాయ అంటే అటు పోతే నాగాలంకి వెళ్ళి ఇంతంత ఉంటాయి ఎండ్రకాయలు.
ఇది పెద్ద ఎండ్రికాయ, సముద్రం ఎండ్రికాయ పెద్దది, నవ్వులుకుంటూ వస్తున్నదంట లోపల సముద్రాగాధం. మరి ఈ సముద్రాగాధంలో నవ్వులుతున్నది ఏమిటిది నవ్విలేది అని చూస్తే దాని నోట్లో కాగితం ఉంది. అంటే ఎవరినో తినేస్తున్నా అనమాట. మునిగిపోయిన వాడిని సరిగ్గా ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి ఆ దోబిలో కాగితం ఉండిందేమో, అది నవ్వులుతున్నది. ఈ సముద్రాగాధంలో కాగితం ఏముందని ఆ కాగితం దాని నోట్లోంచి లాక్కొని చదివినా అనమాట. ఆ దినాల్లో ఒక పత్రిక ఒకటి ఉండేది. ఆ పత్రికలో 4 అంశాలే ఉండేవి. ఏమని? డెత్ ఈజ్ ష్యూర్, సిన్ ఈజ్ ఏమంటారు, లైఫ్ ఈజ్ షార్ట్, డెత్ ఈజ్ ష్యూర్, సిన్ ది కాజ్, క్రైస్ట్ ది క్యూర్. లైఫ్ ఈజ్ షార్ట్, నీ యొక్క జీవితం నీటి బుడగ వంటిది, దాని తెలుగు కూడా ఉండేది. రెండవది లైఫ్ ఈజ్ షార్ట్, డెత్ ఈజ్ ష్యూర్, మరణం అనేది తప్పదు. సిన్ ది కాజ్, పాపమే దానికి కారణం, క్రైస్ట్ ది క్యూర్, క్రీస్తే దాన్ని విమోచించు. చిన్న కాగితం, ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండేది కాదు, చిన్న కాగితం అదన్నమాట. అది లాక్కుని చూశాడు. దానిలో లైఫ్ ఈజ్ షార్ట్. ఈ రూపనగానికి ఏదైనా బర్స్ట్ అయిందంటే సముద్రాగాధంలో ఎక్కడికి పోతానో నేను. లైఫ్ ఈజ్, డెత్ ఈజ్ ష్యూర్, సావు తప్పదు. నీవు కనుక నీ సింది కాజ్, పాపమే కారణం, క్రైస్ట్ ది క్యూర్. అక్కడే మోకాళ్ళం మీరు మోకాళ్ళంగి, ప్రభా నాకు సిటీలో దేశంలో ఎంతమందో చెప్పారు, నాకు కరగలే. ఇప్పుడు నా హృదయంలో గుచ్చుకున్నది ఈ వాక్యం, నా హృదయంలో పొడిచింది. దయతో నన్ను క్షమించు, నేను చావకముందే నా ప్రభు అయిన క్రీస్తుని నా రక్షకుడిగా అంగీకరిస్తాను, పాపమే నా జీవితానికి కారణం అని ప్రభు యొక్క పాదం దగ్గర క్షమాపణ కోరి బెల్లగొట్టినాడు. బెల్లగొడితే వాళ్ళు అనుకున్నారు తెగ్గొడుతున్నాడు, చాలా దొరికినాయో ముత్యాలని చెప్తే పైకి లాగారు. లాగిన తర్వాత ఆ కవచం ఓపెన్ చేసి వాడిని వదిలితే గొంతులేయడం మొదలుపెట్టినాడు. దొరికినాడు నాకు, దొరికినాడు నాకు. ఏం దొరికినాడు రా, ఏం ముత్యాలు దొరికినాడు, దొరికినాడు నాకు, ప్రభు అయిన క్రీస్తు దొరికాడు. కనుకనే మనం పాట కూడా పాడతాం. కనుక గొంతులేయడం మొదలుపెట్టాడు. ఆడికి ఎవరండి తండ్రి? ఎపఫ్రా, పౌలా, పీత. కనుక వాడు సంఘం కడితే ఏం కట్టాలా? ఈయనేమో పౌలు సంఘం కట్టుంటాడు, ఆయనేమో ఎపఫ్రా సంఘం కట్టుంటాడు, ఈడేమో పీత సంఘం కట్టుంటాడు. ప్రియుడ, ఒక మనిషి రక్షించబడాలంటే దేవుడు ఎవరి ద్వారా అయినా వాడుకుంటాడు, ఏ నిష్ప్రయోజకమైన వాడి ద్వారా అయినా వాడుకుంటాడు. ఒక మాట ద్వారా, ఒక వాక్యం ద్వారా, ఒక వ్యక్తి ద్వారా వాడుకుంటాడు. కానీ వాడుకునేవాడు ఆయనే. అదే కదా పౌలు చెప్పింది కొరింథీయులకు. ఏమని? పౌలు ఎవరు, అపోల్లో ఎవడు? వాడు నాటాడు, నీళ్లు పోసాడు, దాన్ని వృద్ధిపరిచి కలుగు చేసిన వాడు దేవుడే కదా. కనుక ఎందుకు మనుషుల పేరు చెప్పుకుంటారు? కనుక ఆశ్చర్యకరమైన దేవుడు ఎపఫ్రా కొలస్సేలో వాక్యం చెప్పి వెళ్ళిపోయి పౌలు గొప్ప చెప్పాడు. పౌలు దాన్ని చేస్తుంటే ఎపఫ్రా ఏం చేస్తున్నాడు? ఎంత బుద్ధిహీనుడు, అంత మంచి సంఘాన్ని వదులుకుని వచ్చాడు. అక్కడే ఉండుంటే జీవితం జరిగిపోయాడు, అక్కడే ఉంటే సరిపోయాడు కదా అనుకుంటాం. అనేక పర్యాలు కొన్ని సంఘాలను రిజిస్టర్ చేసుకుంటాం, అక్కడే ఉండిపోదామని అనుకుంటాం. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు? 4వ అధ్యాయం కొలస్సై 4:12 చదవండి. కొలస్సై 4:12. మీలో ఒకడును క్రీస్తు దాసునైనా ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఇక్కడ? ప్రార్థనలో పోరాడుతున్నాడు. మీరు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని, దేవుని చిత్త విషయంలో నిష్కర్షగా మీరు జీవించాలని ఇతడు పోరాడుతున్నాడు, విడిచిపెట్టలే. అక్కడ దేవుని సేవకు ఉండేవాడు, చనిపోయినాడు ఆయన పాపం. ఆయన ఎప్పుడు అనేవాడు, ద్రోహులయ్యా, మీరు ద్రోహులయ్యా, స్వదేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికో పారిపోయి దూరంలో ఉన్నారు. ఒకసారి భక్సం గారికి పలానా దేవుని సేవకుని ఇక తండ్రి చెప్తున్నాడు. ఆయన కొంచెం మాటకారి, ఆ సేవకుడు ఇంకా బతికే ఉన్నాడు. భక్సం గారు ఏదో చదువుకుంటున్నాడు, ట్రైన్లోకి మనం వెళ్తున్నాం. అప్పుడు పక్కన చేరి, బ్రదర్, ఆయన కొడుకు కూడా సేవకుడు, నువ్వు
వాడు ఏ దేశపోళ్ళో ఏ ప్రాంతపోళ్ళో అక్కడ వేయాలి బ్రదర్ వాళ్ళను, అప్పుడు సేవ జరుగుతుందని తెగ చెప్తున్నాడు. అంత చెప్పనిచ్చి ఆయన ఆ బుక్ దించేసి, అయితే నన్ను పంజాబ్ బొమ్మంటావా అన్నాడు. కాదు, నువ్వు పంజాబ్ పోవాలి కాదు, మరి నేను ఎవరు ప్రాంతం వాళ్ళు బొమ్మనంటే కదా, మరి ఇప్పుడు నన్ను పంజాబ్ బొమ్మంటావా? అది కాదు, అది కాకపోతే అనేక పర్యాయములు మనం ప్రాంతీయమైనటువంటి ప్రేమ కలిగి, వ్యక్తుల మీద ప్రేమ కలిగి కార్యం చేసే వారంగా ఉంటాం. అందుకనే మన సేవ ఫలితం. ఇది నాది అని అన్నవాళ్ళు, ఆ సంఘంలో ఉన్నవాళ్ళు కొంతకాలాన్ని కైలావాసులు అప్పచెప్పినట్టుగా అప్పచెప్పారు. పౌలే గనుక దేవుని దావీదే గనుక దేవుని విచారించకుండా ఆ కైలాలను ఉండుంటే సౌలు రానే వచ్చిండు, కైలావాసులు ఆయనకు అప్పచెప్పిండు, చచ్చుండు. దేవుని చిత్తాన్ని గ్రహించడం అనేది అవసరం. మనకు తెలియదు ఎక్కడ కీడుందో ఎక్కడ మేలుందో. ప్రభు చిత్తానుసారంగా, ప్రభు నీ చిత్తం తెలియపరచు, నీ చిత్తం నేను తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఆసియాలో బాగా వాక్యం జరుగుతుంది, ఆసియాలో సంఘం బాగా వర్ధిల్లుతుంది. అయితే దేవుడు ఐరోపా పొమ్మన్నాడు, అనగా మాసిడోనియా. మగతోనే పోతే అక్కడ ఏం సేవ లేదు, సేవ ఏం లేదు, ఏమి సేవ లేదు అనుకుంటుంటే ఆఖరికి ఒక ఆత్మ దొరికింది. ఏమాత్మ? పొడముకునే మనిషి. ఆ పొడముకునే ముసులుదో మరి పడుతుందో తెలియదు. పొడముకునేది ఏం పొడి? ఊదారంగు చూర్ణం అమ్ముకునే తుయితైర పట్టణస్తురాలు ఆమె దొరికింది. ఆమె అసలు ఆమెకి కాదు చెప్పింది వాక్యం. అక్కడున్న స్త్రీలతో మాట్లాడుతుంటే ఆమె దూరంగా ఉండింది. ఎవరు? రూతమ్మ. ఏ రూతమ్మ? కడప రూతమ్మ ఉందా? చచ్చిపోయిందా? రూతమ్మ సంకనం బుట్ట పెట్టుకొని దానిలో వాక్యం ఉంటుంది. ఏం వాక్యం? వాడు గురవడు, మా గురవ. ఆ గురవయ్య బైబిల్ చించేసినాడు. ఆ చించేసిన చెత్త అంతా దానిలో వేసుకుని దాని మీద కరేపాకు పెట్టుకుని అమ్ముకునే ప్రభునందు ప్రియుడ ఓ చూర్ణం అమ్ముకునే స్త్రీ. ఐరోపా దేశంలో మొదటి విశ్వాసి ఎవరంటే ఎవరు? లూదియా. ఐరోపా దేశంలో మొదటి ప్రార్థన మందిరం ఏదంటే లూదియా ఇల్లు. ప్రియ సహోదరుడా, దేవుని కార్యాలు మనకు అర్థం కావు. ఎక్కడ ఏముందో నీకు తెలియదు, ఎక్కడ మేలుందో తెలియదు. వాళ్ళు ఒకవేళ ఆసియాలో నుండి ఉంటే ఈ ఐరోపా లేకపోను. ఐరోపా లేకపోతే ఆసియా సేవ పడిపోయిను. ఐరోపా వాళ్ళు దీన్ని పోషించడానికి అవకాశం ఏర్పడింది. అందుకనే కదా వాళ్ళందరూ యూరోపియన్ సేవకులు అంటారు. అసలు యూరోపియన్ సేవకులు అనడానికి వాళ్ళది కాదు సేవ, మంది. ఇక్కడి నుంచి అక్కడికి పోయింది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ప్రభు కార్యాలు గొప్పవి. ప్రభుని విచారించడం వలన కలిగే మేలే. ప్రభు నీ చిత్తం చెప్పు, నీ చిత్తం ఏదో దాన్ని చేస్తాను. నువ్వు నన్ను ఎక్కడికి పొమ్మంటే అక్కడ పోతాను, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను, ఏం చేయమంటే అది చేస్తాను. చిన్నదో పెద్దదో నా అక్కర్లే, నాది నీదనేలే. నువ్వు ఎక్కడ పొమ్మంటే అక్కడికి వెళ్తాను. అదే మనం మంచి. మా దినాల్లో ట్రాన్స్ఫర్ ఆర్డర్లు లేవు. ఈ దినాల్లో హెబ్రోన్ ముద్ర ఒకటి, ఆ ముద్రలు వేసి 3 సంతకాలు ఉంటాయి. ఒకటి రబ్బర్ స్టాంపు, ఇంకా 2 సాదా సంతకాలు. సరే, ఇప్పుడు ట్రాన్స్ఫర్. మా దినాల్లో ట్రాన్స్ఫర్లే. కాన్వకేషన్ జరిగేది. కాన్వకేషన్ అయిపోయిన తర్వాత మరునాడు క్లీనింగ్. దేవుని సేవకులందరినీ వచ్చి నిలుచునేవాడు. వైరిజ్ అబ్రహాం జోసెఫ్, వైరిజ్ అరవిందం. ఏమనంటే ఎవరెవరు తప్పించుకునేవాళ్ళు అని తెలుసు. అదే వచ్చింది ఆయనతో. ఏంటి ఎక్కడ పోయినాయంటే, లేడండి వాడు ఎక్కడ ఉంటాడు చూడు, పడుకో ఉంటాడు చూడు, వీడు ఆ దొడ్లో ఉంటాడు చూడు. ప్రతి ఒక్కరేసి అందరికీ తెలుసు. అందరిని పిలిచేవాడు. నువ్వు బ్యానర్లు తీయడానికి, మీరు దొరలందరినీ ముసలివాళ్ళందరినీ బ్యానర్లు ఇప్పడానికి. మీకేం పని అంటే అన్ని గ్లాసులు ఇచ్చాడు. మీరేం చేస్తారండి? గడ్డెంత ఎత్తేయమని. ఆ గడ్డి ఎత్తుంటే ఏం చెప్పాలి? ఈ పల్లెటూరోళ్ళు ఆ పిల్లలను ఆ గడ్డి కింద కూర్చుని పెట్టేవాళ్ళు. అది అంతా చేతికి అయ్యేది. ఈ చీఫ్ చేసి క్రానిక్ ఆస్మా ఉండేవాడికి అంత ముక్కు ఎక్కేది, దుమ్ముకు. అయిన తర్వాత మరునాడు ప్రార్థన కూటం. మొదటి దినమేమో సోమవారం నాడు ఈ క్లీనింగ్ కాంపౌండ్, మంగళవారం బుధవారం ప్రార్థన కూటం. ఆ ప్రార్థన కూటంలో 2వ రోజు వచ్చేవాడు. అనగా మొదటి రోజు వచ్చినా 2వ రోజు వచ్చి ప్రార్థన చేసేవాడు. నన్ను అన్నాడు ప్రార్థనలో, బ్లెస్ బ్రదర్ అరవిందం యాజ్ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ కడప టు గుంతకల్. కడప టు గుంతకల్,
కడపలో ఉన్న 1960 సంవత్సరంలో 60 ఎంతమంది ఏంటి మాబిలైజేషన్ జరిగేది ఈ పోలీసు వాళ్ళకు జరిగితే ఇక్కడ కూర్చుని పెడితే అక్కడ దాకా ఉండేవాళ్ళు జనం. మైకులు లేవు, అది మైకు లేదు ఆ దినాల్లో, గడిచేది కష్టంగా ఉంటే అంత జనానికి అరిచేవాళ్ళం. మా అన్న చిల్డ్రన్స్ మిషన్లో పనిచేస్తున్నాడు. నేను ముందు చిల్డ్రన్స్ మిషన్లో ఉన్నా, నా తర్వాత ఆయన వచ్చినాడు. బక్సింగ్ గారి నన్ను ఉండమన్నది, మరి ఆయన వచ్చినాడు. ఆయన ఇక్కడే హై స్కూల్లో ఆయన ప్రోగ్రాం కొరకు వచ్చి అక్కడ ఉండే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇక్కడ మనం విబిఎస్ మన ఈ చిల్డ్రన్స్ మిషన్ ప్రోగ్రాం పెట్టుకుంటామంటే ఆయన అన్నాయట, చిల్డ్రన్స్ మిషన్ ప్రోగ్రాం ఏం పెడతామండి, వాడెవడో బక్సింగ్ గారు వచ్చినాడు, జనమంతా ఆడిపోతున్నారు, ఎక్కడ లేని జనం, మా వాళ్ళందరూ కూడా అడుగు కూర్చుంటున్నారు, ఈ కడపటికి ఏమవుతుందో మాకే తెలియదు. ఆయన రాత్రి 2 గంటలకు వచ్చినాడు నా దగ్గరికి. టైట్ సైడ్ ఇంట్లో ఉన్నాను అప్పుడు. ఆడికి వచ్చి, ఒరే కడపరా ఇది, కడపలో నీ మీద పడ్డది రా కన్నోళ్ళకు, అందరిని నేనేం పిలుస్తున్నానా ఏమన్నా, నా పాటికి నేను అరుచుకుంటున్నాను, వాళ్ళు వస్తున్నారు. మరి బ్రదర్ నాకు కడప తెలియదండి. పూలు లెట్టును నేను నీకు తెలుపుతాం జట్టుపోవాల్సింది. సరే పోయేటప్పుడు అంటాడు, నేను గొంతుకలలో ఒక వేళ రానిదేమో, ఎందుకంటే కొన్ని తగాదాలు ఉన్నాయి అక్కడ. ఆయన ఎవరు ఫకీర్ దాసుకును అక్కడ ఉండే వాళ్ళకు, నేను రానిదేమో, గుత్తిలో ఉండి గొంతుకలు చూసుకో అన్నాడు. నేను అన్నాను, బ్రదర్ నన్ను పంపేది గొంతుకలుగా గుత్తిగా? గొంతుకలకే. మరి గుత్తికి ఎందుకు వెళ్ళమంటావు? లార్డ్ విల్ బ్లెస్ యూ, గో. గొంతుకలకి వచ్చిన పిల్లరా 30 చందా, ఆదివారం నాడు 30 చందా. నాకు 2 ఆడపిల్లలు ఇంతంత ఉన్నారు, నిండు గర్భిణి, మరి ఎలా పోషణ కలిగేది? వేరుగా కానిపోయింది. అరుతమ్మ కొడుకు ఎవరే ఉన్నాడు, వాడు ఆ రోజే ఉన్నాడు, అంత తర్వాత పారైపోయినాడు వాడు తిమోతి. గనుక అలాంటి పరిస్థితి. ఆ ఇంటికేమో ఎవరో ఆయన 8 రూపాయలు అద్దె కట్టేవాడు. పోషణ ఎలా జరిగిందో తెలియదు నాకెన్నడైనా, ఏ కొద్దువ రాలే. ఈ పోలీసు వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకి చాలదు. వాడు 10 రూపాయలు పంపించారు, 2 3. ఆ విధంగా ప్రభు పోషించాడు. ఎన్నడైనా ప్రభు విడనాడేవాడు కాడు. ప్రభు తన కార్యముల కొరకు ఎప్పుడైనా నష్టపరిచేవాడు కాదు. నన్ను పంపిన స్థలమంతా ఆయన కక్ష పెట్టుకుని పంపినట్టుగా ఉంది. మంచి టగ్లో వచ్చినాను. వీళ్ళు మనకును టైట్ సైకి పడేది కాదు. హెబ్రోను పెట్టాలని చెప్పి విల్లిమన్న ఆయనేమో ఉండేవాళ్ళు చాలు లేని రత్నయ్యను, ఇంకా ఆయన పేరు మర్చిపోయినాను. ఆయన కాదు వాళ్ళిద్దరు ఉండేవాడు. గనుక ఇట్లాంటి టగ్లో వచ్చినాను. చాలా కష్టకరమైన కార్యం. అంత మాత్రమే కాదు, ఇక్కడ నుంచి గుంతకలు 2 నెలలే. 2 నెలలు అయిన తర్వాత కంపర్పేట్ కమలాంగ్ మిట్రి టు పొద్దుటూరు పోతే ముక్కోణాకారమైనటువంటి గది, పరదేశీ గది. ఆ గదిలో కూర్చుని పెట్టి నేను మీ తగాదాలు విచారించడానికి, హ్యాపీ పాల్ పార్టీ ఏమో ఆయన, సుందరం గారి పార్టీ ఆయన, 2 పార్టీలు. మరి ఎట్లా అంటే, నేను మిమ్మల్ని ఏమీ అడగదలుచుకోలేదు, నేను ఒక సేవకుని పంపుతాను, ఆ సేవకుని పంపితే బుక్ అకౌంట్, చర్చ్ అకౌంట్ వానికి అప్పచెప్పేసేయండి, వాడు చూసుకుంటాడన్నాడు. అప్పుడు సుందరన్న లేచి అన్నాడు, పోలారం సుందరన్న అప్పుడు లేచి అన్నాడు, మీరు ఎవరినైనా పంపితే మంచిదే, అయితే బుక్ అకౌంట్, చర్చ్ అకౌంట్ ఆయనకు అప్పచెప్తే ఏం చేస్తాడో ఎట్టుంటాడో, ఎవరిని పంపుతున్నారంటే పర్హాప్స్ అరవిందం అన్నాడు. నాకు చెప్పనేలే, వెనక నుంచి వచ్చింది శబ్దం. భోజనం తర్వాత కమలక్క వాళ్ళ అన్నాడు ఇంట్లో. అడిగి వెళ్ళిన తర్వాత అడిగినాను, ఏమని బ్రదర్ ఎప్పుడు పోవాలంటే పలానప్పుడు పోవాలని చెప్పకూడదు అన్నాడు. ఓ రాజుకు నమ్మకమైన పనివాళ్ళు కావాలని చెప్పి అనౌన్స్ చేసినాయంట. 3 పనివాళ్ళు వచ్చినారంట. 3 పనివాళ్ళు వస్తే, నేను నీకు ఉద్యోగం ఇస్తే ఎప్పుడు పోతావు అని అడిగినాయంట. మొదటివాడిని పడున్నాయంట, అయ్యా వెళ్ళిపోయి అన్నీ చక్కపరుచుకుని రేపు నెల 1st వస్తే వచ్చి చేస్తానండి. దట్స్ ఆల్ రైట్. వాట్ అబౌట్ యూ? 2వ వాడిని అడిగినాడు. నేనేం లేదు, వెళ్ళిపోయి నా భార్య పిల్లలను తీసుకుని వచ్చే వారం వస్తానండి. దట్స్ ఆల్ రైట్. వాట్ అబౌట్ యూ? 3వ వాడిని, ఇప్పుడు చేరమన్నా చేస్తాను. యు ఆర్ మై ఫెయిత్ఫుల్ సర్వెంట్. అర్థమేంటి? సరే బాబు, అక్కడేమో కనున్నది, పచ్చి బాలింత.
ఈ విధంగా ఎన్ని స్థలాలకు వెళ్ళినా చాలా క్రిటికల్ ప్లేసెస్ పంపించినాడు. అక్కడి నుంచి ప్రొద్దుటూరు ఇదేవి ఎక్కడైనా నేను నష్టపడలే, ఎక్కడైనా కష్టపడలే, ఎక్కడైనా నన్ను ఎవరు కూడా విసర్జించిన వారు కాదు. కారణం ఏమంటే దేవుని చిత్తానికి లోబడ్డాను, ప్రభు చిత్తానికి లోబడ్డాను. అది ఆయనే చెప్పేవాడు. అనేక వేరే ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కొన్ని ఆటంకాలు వస్తే అరవిందుడు ఎక్కడ పంపితే అక్కడ పోయేవాడు. అది గొప్ప సంగతి కాదు. అక్కడ నాకు కలిగిన మేలు బట్టి అన్నీ సమకూడేటి, ఏ కొదువున్నా కూడా తీర్చబడేది. ప్రభు నమ్మకమైన వాడు, ప్రభు చిత్తానుసారంగా ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలోచించున్నది. తాను పలానా ఊరని చెప్పినప్పుడు ప్రభువా ఈ దాసుడు పలానా ఊరికి పొమ్మంటున్నాడు, మరి మీ చిత్తమైనది అంటే సంపూర్ణమైన సమాధానం వచ్చినప్పుడే వెళ్ళేవాడు. ఎక్కడైనా ప్రభు నాకు నష్టం కలుగు చేయలే. ప్రభునందు ప్రియులారా, ఆయన చిత్తానుసారంగా ప్రార్థించి కార్యాలు చేయండి. ఏ మంచి కార్యానికైనా, సువార్తకైనా, దేనికైనా. ఒకసారి మెడ్రాస్లో ఉంటున్నప్పుడు భక్ష్యంగా వాళ్ళకి మొదటి ప్రారంభ సేవలో వాళ్ళందరినీ పలానా ఊరు వెళ్ళమన్నాడు ప్రభు. ప్రార్థన చేసి అక్కడ బద్ధ విరోధులు అంటే క్రైస్తవులు, ఆ పేరు మర్చిపోయినా, అలాంటి విరోధులు ఆడికి వెళ్ళినారు. సువార్త సేవ చేయడానికి పోతే వాళ్ళు ప్రారంభించి ప్రార్థన యుద్ధం చేసుకుని సువార్త సేవ బయలుదేరేటప్పటికి ఊరిలోకి అడుగు పెట్టేటప్పటికి కుంభవర్షం అట, సంపూర్ణంగా తడిసిపోయాట. బైబిల్ అన్ని కూడా వాళ్ళు చీరలలో వాళ్ళు చొక్కాల కింద పెట్టుకొని నానావస్థలు పడి ఏమైనా ఇలాగా ఊరు బయటకు వచ్చిన తర్వాత ఆ వర్షం ఆగిందంట. ఏమిది సైతాన్ చేసినట్టే ఉంది కానీ ఇంకేమన్నా ఉందా? వాడు మొదలే మనం అంటే పడదు. అలాంటి చోటికి తీసుకొచ్చి వర్షం కురిపించినాడే అనుకుని అందరు పిండుకొని అక్కడ మోకాళ్ళకి ప్రార్థన చేసి, ప్రభువా నీ చిత్తానుసారంగా పంపినావు కనుక వర్షం వచ్చినా ఏం వచ్చినా మాకేం చింతలే, ఎందుకు ఇలా చేసినావు? అది మీ చిత్తానుసారంగా చేసినావు, నమ్ముతున్నా అన్నాడు. ప్రార్థన చేసుకుని లేచేటప్పటికి 2 గంగాళాలతో తెచ్చినారు. ఒక టీ ఉప్మా వేడివేడిగా. అయ్యా మేము క్రైస్తవులంటే డబ్బుల కోసం పనిచేస్తారు అని అనుకుంటున్నాం. ఇంత వర్షంలో మీరందరూ నాకు తెలుసు, ఆడిటర్లు, టీచర్లు, వీళ్ళు వాళ్ళందరూ ఉన్నారు. ఈ వర్షంలో తడిచిపోయి ఎందుకు రావాలా? మీరు రావడానికి కారణం ఏది? దయచేసి మాకు చెప్పండి, మీరు భోజనం చేసిన తర్వాత చెప్పండి అని ఆ ఉప్మాలను టీలు తాగి శుభ్రంగా వాక్యం చెప్పాడు. ఊరు వాళ్ళందరూ వచ్చినారు. దేవుని చిత్తానుసారంగా మనం కార్యం చేసినప్పుడు, ఆయన చిత్తం ఎరిగినప్పుడు జరిగే కార్యాలు. మరొకసారి ఓపెన్ ఎయిర్ మినిస్టర్లో వాళ్ళు వెళ్తుంటే ప్రారంభ దినాల్లో అక్కడ ఒక పెద్ద గోడ వచ్చిందండి. ఆ టర్నింగ్లో ఆపినాడు. ఆపి ఫుల్ గాస్పెల్ ఇచ్చాడు. వీళ్ళందరూ సడుక్కుంటున్నారు, ఎవరున్నారని ఇక్కడ ఫుల్ గాస్పెల్ ఇస్తాడు, ఏమిటి మనిషికి కనుక ఏమి ఫుల్ గాస్పెల్ అంతా ఇచ్చినాయట. వాళ్ళు కొంచెం దాటిన తర్వాత లోపల నుంచి ఒక మెసెంజర్ వచ్చి, అయ్యా లోపల ఘోష ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సువార్త వినాలని చాలా ఆశగా ఉండిందట, మీరు పాడుకుంటూ వస్తుంటే వాళ్ళు ప్రార్థన చేసినారట, ప్రభువా వాళ్ళు ఇక్కడ ఆగేటట్టు మాకు కొంచెం సువార్త వినబడుతుందని. మీరు ఆ పక్కన ఆయన సువార్త చెప్పిందంతా వాళ్ళ గోడ చాటు నుంచి విన్నారట, మిమ్మల్ని రమ్మంటున్నారు, వచ్చి ఇంకా వాక్యం చెప్పు. ప్రభు చిత్తానుసారంగా ప్రతి ఒక్క అడుగు నువ్వు పెట్టినప్పుడు, ప్రభు చిత్తానుసారంగా సువార్త చేసినప్పుడు, ప్రభు చిత్తానుసారంగా స్థలానికి వెళ్ళినప్పుడు, ప్రభు చిత్తానుసారంగా మీ కార్యం నెరవేర్చినప్పుడు ఆయన కార్యం నెరవేర్చేవాడుగా ఉంటాడు. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించనున్నది. అదే భక్సింగ్ గారిలో ఉన్న ప్రత్యేకత. మిగతా బోధకులు, ఆయనకు మించిన బోధకులు ఉన్న దొరలు, రకరకాలైన సేవ ఉండింది. ఏమిటి ఆ మనిషిలో ఉండేదంటే ప్రార్థనాపూర్వకంగా దేవునికి సెలవు లేనిది ఏ పని చేయదు. ప్రార్థనాపూర్వకంగా దేవుని సెలవు లేనిది. ఇది మేము ప్రార్థన చేసుకుంటుంటే టుమారో వీఆర్ గోయింగ్ టు చిత్తూరు అనేవాడు. చిత్తూరు. దెన్ ఫ్రమ్ దేర్ విల్ గో టు విజయవాడ. ఎక్కడ చిత్తూరు, ఎక్కడ విజయవాడ, సరే విజయవాడ. దెన్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ డే విల్ కమ్ టు మదనపల్లి. అప్పుడు మేము సలహా ఇచ్చేవాళ్ళం, బ్రదర్ మీరు మా మాట తీసుకోండి, ఏంటి వై కాంట్ వి ఫినిష్ మదనపల్లి అండ్ గో టు విజయవాడ, దట్ విల్ బి వెరీ గుడ్. అబ్బా మా మాట తీసుకున్నాడు, దట్ విల్ బి వెరీ గుడ్ అన్నాడు. భక్సింగ్ గారు రేపు విజయవాడ కాదు వెళ్ళేది, మదనపల్లి నుండి మేము వెళ్తామన్నాను. మర్నాడు ప్రార్థన చేసుకుని పడుకునేవాళ్ళం. పడుకుని ప్రొద్దున లేవగానే
గెటప్ 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 అని గొప్పరిస్తూ వచ్చేవాడు. వాడు బ్రదర్ విల్ గో టు విజయవాడ. ఎవడో సాహసించి తెలియక వాట్ అబౌట్ మదనపల్లి విల్ గో టు విజయవాడ. దేవుని చిత్తానుసారంగా దగ్గర దూరం కాదు, ప్రభు ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళాడు. అదే తన సేవ ఫలించడానికి గల కారణం. ప్రభు యేసుక్రీస్తు వారు అలాగే నడుచుకున్నాడు. ఈనాడు నువ్వు నేను కూడా అదే జీవితం జీవించాలనుకో. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. యోహాను 6:38 చదవండి. ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రాలేదు. యేసు ప్రభు చెప్పిన మాట, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుకే నేను లోకానికి వచ్చాను. 5వ అధ్యాయం 30వ వచనం. యోహాను 5:30. 6 నుండి 5. నా అంతా నేను ఏమీ చేయలేను, నేను విన్నట్టుగా తీర్పు తీరుస్తాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయదు కానీ నా ఇష్ట ప్రకారం చేయను. అది ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. 4వ అధ్యాయంలో కూడా అదే మాట. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చలేవు, ఆయన పని తుదముట్టించలేవు నాకుండే ఆహారం. ప్రభు బిడ్డలమైనటువంటి మనం మన ప్రభువును, మన పితరులు ఏంటంటే దావీదు, అపోస్తులైన పౌలు మొదలగు వారిని వెంబడిస్తూ ప్రభు చిత్తానికి లోబడదాం. ఏ పనైనా, ఏ కట్టడమైనా, ఏ సేవ అయినా, ఏ కార్యమైనా ప్రభువుకు లోబడి ఆయన చిత్తానుసారం చేస్తే మనమే ధన్యులం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినను ఆయన మన మనవిని ఆలకించును అనున్నది.